ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, మహావతార్ బాబా గారికి, అలాగే సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. అలాగే మనం మహావతార్ ఫౌండేషన్ లో ఈరోజు 365 రోజుల సెషన్ లో 97వ రోజు క్లాస్ కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనము సిఎస్ రాయుడు గారు యోగశ్రీ ఆయన క్లాస్ తన గురించి తెలుసుకుంటూ ఓ క్లాస్ తీసుకుంటారు. ఒక 5 minutes మెడిటేషన్ చేసుకొని మనము సార్ క్లాస్ తీసుకోమని కోరుకుంటామండి. ఒక 5 minutes, ఎందుకంటే ఈరోజు లెంగ్తీ ఉంటుంది క్లాసు. జస్ట్ 5 minutes మెడిటేషన్ తీసుకుందాము. అద్భుతమైన సెషన్, గ్రేట్ మాస్టర్ అన్నమాట. అలాంటి వారి ద్వారా మనం ఈరోజు జ్ఞానం వినడమే మన అదృష్టంగా భావించాలి. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి చక్కగా. ఓకే, అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక 5 minutes మెడిటేషన్ చేసుకుందామండి. శ్వాస మీద ధ్యాస. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేయండి. వేళ్ళలో వేలు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే స్థిర సుఖాసనంలో కూర్చుందాము. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన శ్వాసనే గమనిస్తామండి. శ్వాస మీదే ధ్యాస. మన శ్వాసే మన గురువు. కాబట్టి చక్కగా 5 minutes కూర్చుందాము.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందామండి. 5, 4, 3, 2, 1. చక్కగా ఇంతవరకు మనం చేసిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. ఓకే, ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి గుహలలో ధ్యానము అనేసి. ఈ టాపిక్ మనకు తెలియజేయడానికి యోగశ్రీ డాక్టర్ సిఎస్ రాయుడు గారు క్లాస్లోకి వచ్చారండి. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ అయితే సార్ వెల్కమ్ చెప్తాము. అలాగే సార్ వచ్చేసి చాలా అవార్డ్స్ ఉన్నాయండి, చాలా గ్రేట్ మాస్టర్ ఆయన. అలాగే సారు హిమాలయాల్లో వెళ్ళి అక్కడ చాలా అంటే అఘోరాలు అంటారు కదా, అలాంటి వారి ద్వారా శిక్షణ పొంది అలా అలా కూడా అనొచ్చు అనమాట మనము సార్ను. అంత గ్రేట్ మాస్టరు. సార్ వచ్చేసి బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అలాగే అవార్డు ఉంది సార్కు. రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు, అలాగే భారత్ గౌరవ్ పురస్కార్ అవార్డు, భారత్ జ్యోతి, అలాగే డాక్టరేట్ ఇన్ లిటరేచర్ యుఎస్ఏలో ఉందన్నమాట. ఇలా అలాగే కాకుండా సారు ఎంకామ్ ఎల్ఎల్బి ఎంఏ అనమాట, నాకు పిహెచ్డి ఫ్యూయల్, అలాగే ప్రొఫెసర్ కామర్స్ అండ్ చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనమాట. అక్కడ ఎస్కే యూనివర్సిటీలో అనంతపూర్లో సారు వర్క్ చేయడం జరిగిందనమాట ప్రొఫెసర్గా. నంబర్ ఆఫ్ పేపర్స్ పబ్లిష్డ్ ఇన్ జర్నలిజం అంటే 93 పేపర్స్ అండి. అలాగే నంబర్ ఆఫ్ బుక్స్ పబ్లిష్డ్ 36 సార్ రాసినవి. అలాగే పేపర్ ప్రజెంటెడ్ అట్ నేషనల్ సెమినార్స్ 43. అలాగే రీసెర్చ్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ ఎన్నైనాయి అంటే 6. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ న్యూఢిల్లీ ద్వారా. టీచింగ్ ఎక్స్పీరియన్స్ 30 years. అలాగే డాక్టరేట్ లిటరేచర్ అవార్డ్ అనేది డిగ్రీ కాన్ఫరెన్స్ బై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కంటెంపరీ స్టడీస్ వాషింగ్టన్ యుఎస్ఏలో. ఇలా ఎన్నో ఉన్నాయండి. 10 books రిటర్న్ ఆన్ యోగా మెడిటేషన్, ఇండియన్ ఏషియన్ ఫిలాసఫీ మీద సార్. ఇంకా ఏంటుందంటే ఫౌండర్ ప్రెసిడెంట్ ఏదానికి అంటే శ్రీకృష్ణ యోగాశ్రమం అనంతపూర్. బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవార్డు 2010లో వచ్చిందండి. ఇలా ఎన్నెన్నో అవార్డ్స్ తీసుకోవడము ఎంతో గొప్ప. అట్లా ఆధ్యాత్మికంగా కూడా సారు చాలా గ్రేట్ మాస్టర్ అనమాట. చిన్న వయసులోనే హిమాలయాలకు వెళ్ళడము, అక్కడ ఎంతో ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని పొందడము, అంత గొప్పవారు. అలాంటి మాస్టర్ ద్వారా ఈరోజు మనము మన క్లాస్ సార్ తీసుకోవడం జరుగుతోంది. అంత గ్రేట్ మాస్టర్ అనమాట. వారి ద్వారా మనం ఈరోజు జ్ఞానాన్ని పొందుతున్నాము. అంత గ్రేట్ మాస్టర్ రావడము మన అదృష్టంగా భావిస్తూ వెల్కమ్ చెప్తాము సార్. నమస్తే సార్. సార్ వాయిస్ చిన్నగా ఉంది. ఓకే, నేనే సౌండ్ తగ్గి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మాట. ఓకే సార్. ఏ సార్ కంటిన్యూ. గౌరవనీయులైనటువంటి మేడం గారికి, వీక్షకులకందరికీ నా నమస్కారం. ఈరోజు టాపిక్ అంతా మీకు తెలుసు, గుహలలో ధ్యానం. అంటే మన ఇల్లు కాకుండా గుహలు, యోగాశ్రమాలు, కుటీరాలు, పర్ణశాలలు, దట్టమైన అడవులలో పూర్వీకులు గత యుగాలలో ధ్యానం ఎలా ధ్యానం చేసేవారు, వాళ్ళకి వచ్చిన ఫలితాలు ఏంటి, మనం ఎందుకు పొందలేకపోతున్నాం అన్నది ప్రధాన అంశం అన్నమాట. ధ్యానం ప్రారంభానికి ముందు మనకు కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉంటాయి, ప్రిలిమినరీస్ అంటాం. ఆ మార్గదర్శక సూత్రాలు ఉంటాయి. అవి ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలి. పాటించి తర్వాత ముందుకు
ధ్యానానికి వెళ్ళాలి. ఇప్పుడు యోగం అంటాం మనం. యోగంలో మనకి అష్టాంగ యోగం అంట. అందులో 8 దశలు ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. కాబట్టి అవన్నీ సూత్రాలు అన్నమాట. యమ, నియమ, తర్వాత ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమ. ఈ ధ్యానం అనేది మనకు 7వ దశ అన్నమాట, 7వ క్లాస్. 7వ క్లాస్ పోయే ముందుగా మన కింద తరగతులు ఎన్నో ఉంటాయి, అన్ని దాటుకుంటూ మెట్టుమెట్టు పైకి వెళ్ళాం. అది యోగానికి సంబంధించింది. యోగ విద్య చాలా కాంప్రహెన్సివ్ అన్నమాట. ఆ కాంప్రహెన్సివ్ విద్యలో సంపూర్ణ జీవితానికి సంబంధించిన విషయం. అందులో ధ్యానం ఒక అంశమే. ఇప్పుడు ధ్యానాన్ని మనం సపరేట్గా తీసుకుంటే, సపరేట్ భాగంగా ధ్యానం ఆచరణీయంగా తీసుకుంటే, ఇందులో మళ్ళీ కొన్ని ప్రధానంగా అనేక సూత్రాలు ఉంటాయి. దీన్ని ధ్యాన అష్టాంగ సూత్రాలు అంటాం. ఏంటి అష్టాంగ సూత్రాలు ధ్యానానికి అంటే? ధారణ, ధ్యానము, సమాధి, ఏకాగ్రత, ఏకాంతము, మనస్సు, ప్రాణము, హృదయం. ఇవి ప్రధాన అంశాలన్నమాట ధ్యానంలో. ధ్యానం అనేది ఒక ప్రత్యేక సాధన. దీనికి జనరల్గా మనం చెప్పుకునే యోగానికి సంబంధం ఉండదు. ధ్యానం అనేది ఒక ప్రత్యేకమైనది. ఇది ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి విద్య, అంతర్ముఖానికి సంబంధించినటువంటి విద్య, సాధన అన్నమాట. కాబట్టి దీనికి సూత్రాలే వేరుగా ఉంటాయి, తర్వాత సాధనా విధానం కూడా వేరుగా ఉంటుంది. ఎన్నో యోగ పద్ధతులు, సాధనలు ఉన్నాయి మనకు. అందులో ధ్యానం అనేది ప్రత్యేక, దాని ఆబ్జెక్టివ్ వేరు, సాధనా విధానం వేరు, ఫలితాలు వేరుగా ఉంటాయి. ఆ విధంగా మనం వస్తే ధ్యానికి కొన్ని క్రమశిక్షణా విధాలు ఉంటాయి. రిషి కల్చరు, సంస్కృతి, సాంప్రదాయాలను పాటించవలసి ఉంటుంది అన్నమాట. అందులో ప్రధానంగా ఈ 8లో మళ్ళీ ఏకాగ్రత అండ్ ఏకాంతము అన్నది ప్రధాన అంశం. ఈ ఏకాగ్రత, ఏకాంతం అనేది మనం ఎక్కడ లభిస్తుంది? అది స్థలం ఎన్నిక అన్నమాట. స్థలం ఎక్కడ కూర్చొని ధ్యానం చేయాలి, ఆ స్థలం ఏది అన్నది ఈ టాపిక్ లో ప్రధాన అంశం. కనుక ప్రాథమిక సూత్రాలు ఉంటాయి. అంటే ధ్యానం ఎట్లా చేయాలి, ఎన్ని గంటలు చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏ స్థలంలో చేయాలి అని కొన్ని సూత్రాలు ప్రాథమికంగా ఉంటాయి. ఆ ప్రారంభ దశలో గురువులు ఆ యొక్క సూత్రాలు నేర్పిస్తారు. అందులో స్థలం ఎంపిక కూడా ఒకటి. ఏ స్థలంలో మనం చేయాలి అని. ఆ స్థలం ప్రధాన సూత్రాలు అంటే ఏకాగ్రత, ఏకాంతము ఉండాలి, శబ్ద కాలుష్యాలు ఉండరా, నిశ్శబ్దంగా ఉండాలి. అందుకే మనకు ధ్యానంలో సూత్రం ఏంటంటే ఏక్ నిరంజన్ దో గడబడ్, ఇద్దరు ఉండరాదు, ఒకరే ఉండాలి. అదే ఏకాంత ధ్యానము అని. ఆ ప్రకారము మన స్థలం కూడాను ఏకాంతంగా ఉండాలి. అంటే జనసంచారం ఉండరాదు, జన సాంద్రత ఉండరాదు, తర్వాత శబ్ద కాలుష్యాలు ఉండరాదు, వాతావరణ కాలుష్యాలు ఉండరాదు. అప్పుడే మనకు అంతరంగా పనిచేసేటువంటి సూక్ష్మ స్థితులు. యోగం వేరు, ఆసనాలు ఎక్కడైనా వేసుకోవచ్చు, అదే మరి ప్రాణాయామం ఎక్కడైనా చేసుకోవచ్చు, శ్వాస ఎక్కడైనా తీసుకోవచ్చు. ధ్యానం అట్లా కాదు. ధ్యానం అంతర్ముఖమైంది, అంతర్లీనంగా జరుగుతుంది కాబట్టి దానికి ప్రత్యేకమైన సూత్రాలు, పవిత్రత, ఆచరణ ఉంటుంది. వాటిని పాటించాలి. దీన్ని స్థలం ఎంపిక అంట. అంటే పూర్వ యోగులు, తపస్వీలు, ఆధ్యాత్మికవేత్తలు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగించడానికి అనుకూలమైనటువంటి స్థలాన్ని ఎన్నుకునేవారు. అనుకూలము ఎక్కడ? అనుకూలత ఉండాలి. ఆ అనుకూలకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని మనము ఎన్నిక చేసుకోవాలి. ఆ ప్రకారమే పూర్వీకులు, యోగులు కానివ్వండి, ధ్యానులు కానివ్వండి, ఆధ్యాత్మికవేత్తలు, తర్వాత అఘోరులు, నాగసాధువులు, భిక్షువులు, హంసలు, పరమహంసలు, అవధూతలు, ఋషులు, మునులు, మేధావులు అందరూ ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. అంటే ఒక కుమారులు ఇంటికి దూరంగా, సమాజానికి దూరంగా ఉండి ధ్యానం చేసుకొని తమ యొక్క ధ్యేయాలను సాధించారన్నమాట. అంతేకాకుండా ఈ స్థలం యొక్క ప్రాధాన్యతను గురించి మనకు వేదాల్లో కూడా చెప్పబడింది, ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది, శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పారు. ఏకాంత ప్రదేశం, ఆ ప్రదేశాన్ని ఎన్నుకోవడంలోనే గొప్ప పని ఉంది.
ఒక మారో ప్రదేశాన్ని ఎన్నుకున్నట్లయితే అదే ప్రదేశం మారకుండా ఒకే స్థలంలో ధ్యానం చేసుకోవాలి ప్రతిరోజు. అదే మన టైం కూడా ఏ టైంలో చేయాలో అదే టైంలో ప్రతిరోజు పాటించాలి. ఒకే టైంలో చేస్తూ ఉండాలి. టైం కూడా మార్పు చేయరా. ఇటువంటి కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉంటాయి. అందులో వచ్చిందే ఈ స్థలము ఎక్కడ పోయి మనం ధ్యానం చేసుకోవాలి అని. కాబట్టి శాస్త్రాలు కూడా మనకు ఆ స్థలం యొక్క ఇంపార్టెన్స్ ను గురించి చెప్తూ ఉన్నాయి. అంటే ఎత్తులు, తగ్గులు, పల్లాలు, వేడి, పొగ, తర్వాత మంచు కురుస్తూ ఉండడము, లేకపోతే శబ్దాలు, జనసంచారాలు, శబ్ద కాలుష్యాలు, ఎప్పుడు శబ్దాలు వినపడుతూ ఉంటాయి మనకు. అటువంటివి ఉండరా. నీటి వసతి ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి. అటువంటి ప్రదేశాలని మనము ఎంచుకోవాలి. అట్లా ఎంత ఏకాంతంగా అలూఫ్గా వెళ్ళిపోతామో మనము, ఒంటరిగా ఎంత దూరం వెళ్ళిపోతామో మనము, అంత మనం భగవంతుని దగ్గర అవుతూ ఉంటాం. ఎంత ప్రపంచ విషయాలకి, శబ్దాలకి, జనాలకు దగ్గర అవుతూ ఉంటామో మనం ఆధ్యాత్మికంగా అంత దూరం అయిపోతుంటాం. ప్రపంచాన్ని ఎంత వదిలేస్తుంటామో మనం అంత దగ్గర భగవంతుడికి వెళ్తూ ఉంటాం. ఒకటే సూత్ర, ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు న్యూటన్ లా ప్రకారము మనము భగవంతుడి దగ్గరగా వెళ్ళాలంటే ప్రపంచానికి దూరం చేసుకోవాలి. అట్లా చేసుకుంటూ అలూప్గా చేరాలి. ఒంటరి అయిపోవాలి. ఒంటరిగా ఏక్ నిరంజన్ అన్నట్లు ఉండిపోవాలి. ఇది నా యోగుల సిద్ధాంతం. ఏక్ నిరంజన్ అని గడబడి, ఇద్దరుండే గడబడి అవుతుంది, చెడిపోతుంది అనమాట. ధ్యానం కుదరదు. ఆ ప్రకారంగా వీళ్ళు ఈ యొక్క అడవులను ఎంచుకున్నారు. కాబట్టి వీళ్ళు ఏ ప్రాంతాల్లో పోయి ధ్యానం చేసుకునే వాళ్ళంటే యోగ ఆశ్రమాలు, యోగ కుటీరాలు, పర్ణశాలలు, మఠాలు, పీఠాలు, నదీ తీరాలు, సొరంగ మార్గాలు, భూగర్భంలో ఉన్నటువంటి రహస్య స్థలాలు, ఈ స్థలాలలో ఉండి వాళ్ళు ధ్యానం చేసుకున్నారు. కాబట్టి యోగాశ్రమాలకైనా వెళ్ళొచ్చు, మఠాలకైనా వెళ్ళొచ్చు, పీఠాలకైనా వెళ్ళొచ్చు, పర్ణశాలలకన్నా వెళ్ళాలి, లేకపోతే సొరంగ మార్గాలలో ఉండాలి. భూగర్భంలో మళ్ళీ మనకు లోపల గుహలు ఉంటాయి, అక్కడికన్నా పోవాలి. అక్కడే మనకు ఏకాంతత దొరుకుతుంది. ఆ కల్చరు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మికపరమైనటువంటి వాతావరణం మనకు లభిస్తుంది. ఇంట్లో కానీ, యోగా సెంటర్లు కానీ, ఎప్పుడు శబ్దాలు ఉండేటువంటి ప్రాంతంలో కానీ ఉంటే మనకు ఏకాగ్రత కుదరదు. ఏకాగ్రత కుదరడం లేదు, మనస్సు చెల్లిస్తుంది, ఆలోచనలు వస్తూ ఉన్నాయి అని అంటుంటాం. ఎందుకు? మన శబ్ద ప్రపంచంలో ఉన్నాం. సైలెంట్ మెడిటేషన్, కంప్లీట్ సైలెంట్గా అయిపోవాలన్నమాట. శబ్దమే నీకు దూరం అయిపోవాలి, శబ్దం నువ్వు వినకూడదు. ఇట్లా ఆశ్రమాలకు వెళ్ళి ధ్యానం చేసుకునే వాళ్ళు పూర్వంలో. ఈ ఆశ్రమాలు, కుటీరాలు ఎక్కడెక్కడ ఉండేటివంటే పళ్ళ ప్రాంతాలలో ఉండేటివి, అరణ్య ప్రాంతాల్లో ఉండేటివి, కొండ ప్రాంతాలలో ఉండేటివి, నీటి సదుపాయాలు ఉండేటువంటి నదీ పరివాహ ప్రాంతాల్లో కూడా ధ్యానం చేసుకోవచ్చు. ఇటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అంటే మనం గత చరిత్ర తిప్పి చూసినట్లయితే ఇటువంటి ప్రదేశాలు మనకంతా నార్త్ ఇండియాలోనే ఎక్కువ కనిపిస్తాయి. సౌత్ ఇండియాలో కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువ ప్రదేశాలు ఉన్నాయి ఇటువంటి ఆశ్రమాలు, కుటీరాలు, పర్ణశాలలు, గుహలు. ఇవన్నీ ఈ గుహలు ఇటువంటివి మనకు నార్త్ ఇండియాలో హిమాలయ పర్వతాలలో ఎక్కువగా ఉంటాయి. అందుకే పూర్వకాలం ఋషులందరూ ఆ హిమాలయ పర్వతాల, కొండల ప్రాంతాల్లోనే ఎక్కువ నివసించారు. అక్కడే ధ్యానం కూడా చేసుకున్నారు. లైఫ్ లాంగ్ వాళ్ళు అక్కడే జీవించారు, నివాసం ఉండిపోయారు. మనకు చూడండి, మంచి మంచి స్థలాలంటే హరిద్వార్, రిషికేశ్, కేదార్నాథ్, బద్రీనాథ్, లక్ష్మణ్జూలా, రామ్జూలా, హిమాచల్ ప్రదేశ్, నేపాల్, ముక్తినాథ్, ఇటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడంతా వేల లక్షల మంది గుహలలో, దట్టమైన అడవి ప్రాంతాల్లో ధ్యానం చేసుకుంటూ నివసిస్తూ ఉన్నారు. మనకు తెలియదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా మనకు తెలియదు, వాళ్ళ జాడ కూడా మనకు తెలియదు, అంత రహస్యంగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, అఘోరి బాబాలు, నాగసాధువులు అంటే వీళ్ళందరూ మన కుంభమేళకు వచ్చారు. వీళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు.
వీళ్ళంతా గుహలలోనే ఉంటారు, హిమాలయ కొండలలో, దట్టమైన అడవులలో ఉంటారు. మరి ఒక్క మారోలి గమనం మనకు కుంభమేళ సమీప ప్రాంతంలో 1-2 కిలోమీటర్ దూరం నుంచి మనకు వీళ్ళు అవుపిస్తారు. తర్వాత వీళ్ళంతా ఎక్కడ పోతారు, ఎట్లా పోతారు? వాళ్ళు ఎవరికి దృశ్యం కనపడదు, వాళ్ళు వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. మరి అంతమంది రావడానికి సౌకర్యాలు ఏంటి? బస్సులు కానీ, ట్రైన్స్ కానీ, ఫ్లైట్లలో కానీ వీళ్ళు రారు. మరి ఎలా వస్తున్నారు? ఇంతమంది ఎక్కడ జీవిస్తున్నారు అంటే గుహలలో, దట్టమైన విశాలమైనటువంటి అడవి ప్రాంతాలలో జీవిస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చే మార్గం మనకు తెలియదు, మనం పోవాలంటే అక్కడ చేరుకునే మార్గం కూడా తెలియదు, దారి కూడా ఉండదు. అంత దట్టమైన ప్రదేశాల్లో వీళ్ళు ధ్యాన జీవితం గడుపుతూ ఉంటారు. అటువంటి ప్రాంతాలు ఈవెన్ టుడే కూడాను అలనాడు ఆ మహాయోగులు ఏర్పరిచేటువంటి ఆశ్రమాలు, గుహలు, తర్వాత మఠాలు, పీఠాలను మనం ఈ రోజు కూడా వాళ్ళ పేర్లతో చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ఆశ్రమాలు ఉన్నాయి, ఆ మఠాలు ఉన్నాయి, ఆ పీఠాలు ఉన్నాయి. ఉదాహరణ చూడండి, వ్యాసాశ్రమం అంటాం, తర్వాత వాల్మీకి ఆశ్రమం అంటాం, మార్కండేయ ఆశ్రమం అంటాం. ఈ రోజుగా అదే పేర్లతో పిలువబడుతున్నాయి. ఇవన్నీ ఆశ్రమాలు అక్కడ ఉన్నాయి. కర్మ మహర్షి ఆశ్రమం అంటాం, కపిల మహర్షి ఆశ్రమం అంటాం. ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఈ రోజు కూడా మనం పోయి ఆడ విజిట్ చేసి అక్కడ కూర్చొని ధ్యానం చేయాలనే ఆసక్తి గల వ్యక్తులు లేదంతే. ఇటువంటి హిమాలయ పర్వతాల్లో కొన్ని వందలు ఉన్నాయి. ఇంకా కొన్ని గుహలు అయితే 1-2 మాత్రమే ఉండగలుగుతారు. ఇంకా కొన్ని గుహలలో 50 మంది, 100 మంది కూడా ఉండొచ్చు. అటువంటి గుహలు కూడా ఉన్నాయి. మనం తల హైట్ ఎంత హైట్ ఉందో అంత హైట్ కూడా లేనటువంటి ద్వారాలు కూడా ఉంటాయి, వంగిపోవలసి వస్తుంది. ఇంకా కొన్ని చోట్ల అయితే మనము రాకుంటూ లోపలికి వెళ్ళాం, అనుకొని మోచేత్తో క్రీపింగ్ చేసుకుంటూ వెళ్ళాం. అటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవే ఏకాంతమైనటువంటి ప్రదేశం. ఏకాంత ప్రదేశం అంటే అక్కడ మనకు ఏకాగ్రత కుదురుతుంది. భౌతిక ప్రపంచమైనటువంటి ఏ వస్తు పదార్థాల విషయాలు ఉన్నా కూడా మనకు ధ్యానానికి భంగం ఏర్పడుతుంది. ఇప్పుడు తపోవనం ఉంది, ఉదాహరణకి హిమాలయస్లో ఉంది. ఎప్పుడో అది రామాయణ కాలం నాటి తపోవన్. ఈ రోజు కూడా అక్కడ ఎవరో 1-2 పోయి దర్శించుకుంటూ ఉంటారు. ఆ తపోవన్ చేరడం, దాని మార్గం కూడా కష్టం. క్రీపింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రాకుకుంటూ పోవాలి. అదే మాదిరి అదృశ్యాశ్రమం ఉంది, శంబలా నగరం ఉంది. ఈ రోజు కూడా అవన్నీ ప్రసిద్ధి. మనం ఏదో టూరిస్ట్ సెంటర్గా వాటిని కొద్దిమంది ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళు పోయి విజిట్ చేసి వస్తున్నారు. అది కూడా చాలా తక్కువ మంది శంబలా నగరానికి పోయిన వాళ్ళే లేరు. తపోవనం పోయి అక్కడ కొద్ది రోజులు ఉండి వస్తూ ఉన్న వాళ్ళు కూడా లేరు, చాలా ఫేమస్. అదే మాదిరి అదృశ్యాశ్రమం, శ్రీ వశిష్ఠుడు, దేవతలు కూడా ఆ ప్రాంతంలో నివసించేది. ఆ ఆశ్రమం కనపడదు, కంటి కనపడదు, కానీ ఆడ ఆశ్రమం ఉంటుంది. కాబట్టి వశిష్ఠ మహర్షి శ్రీరాముడు ఆ ఆశ్రమాన్ని కూడా తీసుకెళ్ళి, విష్ణువు, శ్రీ మహావిష్ణువు కూడా ఆ ప్రాంతాన్ని దర్శించాడు. దేవతలందరూ మనకు కనపడరు, కానీ అదృశ్య రూపంలో వాళ్ళ రూపాలు కనపడవు, కానీ ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంలో వాళ్ళు లోక కళ్యాణ కార్యక్రమాల కొరకి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. గొప్ప గొప్ప ఋషులు, మునులంతా ఈ రోజు కూడా మనకు ఆ అదృశ్య ఆశ్రమంలో ఉంటారు. మనకంట కనపడరు. అంటే మనం ఆ శక్తి సామర్థ్యాలు సాధించాలి, వాళ్ళు మనకు కళ్ళ కనపడాలంటే. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఈ నవనాగరిక సమాజంలో ఇండస్ట్రియలైజేషను, అర్బనైజేషను, జనసాంద్రత చూసారా, ఒక పక్క పొల్యూషన్, మరో పక్క శబ్ద కాలుష్యం. పొద్దు నుంచి సాయంత్రం వరకు మనకు శబ్దాలే, ఎక్కడ చూసినా శబ్దాలు. ఇంట్లో శబ్దాలే, బయట శబ్దాలే, టీవీ శబ్దాలు, మాట్లాడుకునే శబ్దాలు, బస్సులు, సైకిళ్ళు, స్కూటర్లు, యంత్రాలు, ట్రైన్లు. నిశ్శబ్దత ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే నిశ్శబ్దం, సైలెన్స్, ఏకాగ్రత, ఏకాంతం. వీటికి ఈ నవ సమాజంలో మనం జీవించేటువంటి ఈ రోజుల్లో ఇటువంటి వాతావరణము మనకు లభించదు. అయినా డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్లో మనము ధ్యానం చేసుకుంటూ పోతున్నాం, అది వేరే విషయం. కానీ మనకు కావాల్సినటువంటి వాతావరణం ఏంటి, ఎలా ఉండాలి అంటే, పూర్వకాలము యోగులు ఎలా చేశారు, వాళ్ళని మన ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు జీవించేటువంటి విధానం ఏంటి, వాళ్ళు నివసించేటువంటి స్థానాలు, ప్రదేశాలు ఏంటివి, వాళ్ళు ఎక్కడ చేసుకున్నారు ధ్యానం.
కాబట్టి ఇట్లా శాస్త్ర ప్రమాణాలు, ఇట్లా సాంప్రదాయాలు, మరి యొక్క ధర్మాలు, మరి యొక్క వైదిక సాంప్రదాయాలు మనం వెళ్ళి లెక్కలోకి తీసుకొని మనం ముందుకు నడవాలి. మనం ఇష్టం వచ్చినట్టు మనం పోవడానికి లేదు. ధ్యానం అందరూ చేసుకోవడానికి లేదు. ధ్యానం అంటే చాలా కఠినమైనటువంటి సాధన. అది ఎవరో 1 కోటికో 2 కోట్లకో ఒకరికో సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఈ గుహలలో, ఈ ఆశ్రమాలలో, మఠాలలో నేను చాలా ఏళ్ళు జీవించాను. అనేక మంది గురువుల దగ్గర కూడా జీవించాను. చాలా సంవత్సరాలు గుహలలోనే ఉన్నాను. ఆహార పదార్థాలు, నీరు లేని ప్రదేశాల్లో కూడా జీవించడం జరిగింది. అటువంటిప్పుడే మనకు అటువంటి వాతావరణంలోనే మనకు ఆధ్యాత్మిక ఉన్నతి, తర్వాత విజువలైజేషన్ శక్తి మనకు లభిస్తుంది. అక్కడ మనకు మంచి కంపెనీ కూడా దొరుకుతుంది, ధ్యాన సాధకులు దొరుకుతారు. ఇవన్నీ ఈ ప్రదేశాలని సహజంగా ఏర్పడినది, ప్రకృతి సహజంగా ఉండేటన్నమాట. ఈ ఆశ్రమాలు, కుటీరాలు, గుహలు ఇవన్నీ మానవ నిర్మితం కాదు, నేచర్, ప్రకృతి సహజంగా ఏర్పడినవి అన్నమాట. తర్వాత కొద్దిగా ఇటు అటు మనకు తగినట్లు ఇంప్రూవ్ చేసుకున్నారు ఆ రోజు ధ్యానులు. అంత ఏకాంతంగా, భౌతిక ప్రపంచానికి దూరంగా, వరల్డీ మ్యాటర్స్ దూరంగా, అంటే విషయవాంఛలు ఉండరాదు, దృశ్య ప్రపంచానికి దూరంగా ఉండాలి, భోగ విషయాలకు దూరంగా ఉండాలి, మనుష్యానందం ఉండకూడదు, మనుషులతో సంబంధం ఉండకూడదు. ఈ ప్రపంచానికి దూరం అయితేనే మనం ఆధ్యాత్మిక రంగంలో ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. అందుకే దీనికి అరణ్యవాసము అన్న. అరణ్యము ప్లస్ వాసం అంటే అరణ్యవాసంలో నివసించడము అని. వాసం అంటే నివసించడం, అరణ్యవాసం అంట. అరణ్యకాలని మీరు పేరు వింటారు. 4 వేదాలు మనకు, ప్రతి వేదంలో 4 భాగాలు ఉంటాయి. అందులో ఒక భాగం అరణ్యకాలు. మొదటి భాగం సంహితాలు, రెండవ భాగం వచ్చేసి బ్రాహ్మణములు, మూడవది అరణ్యాలు, 4వ భాగం వచ్చి ఉపనిషత్తులు. అరణ్యకాలు అంటే ఏమిటి? పూర్వకాలం ఈ వేదాలను ఋషులు అరణ్యాలకు తీసుకెళ్లి ప్రశాంతత కొరకి, అక్కడ ఋషులు తమ కుటుంబ సభ్యులు, శిష్యులు కూర్చొని వేదాలను చదివి, విశ్లేషించి, విమర్శించి, దాని నిగూఢ రహస్యాలను బయటకు తీసి ఉపనిషత్తులను రాశారు. వేదాలు చదివానికి ఏం అర్థం కాదు, దానిపైన ఎంతో వ్యాఖ్యానము, విశ్లేషణ, తర్వాత వ్యాకరణము, భాష, అర్థాలు, మీనింగ్లు ఉంటాయి. కాబట్టి వాటిపైన వ్యాఖ్యానం చేసి అరణ్యాలలో కూర్చుని, అందుకే వాటి అరణ్యకాలు అని పేరు. ఎందుకంటే యోగులంతా అరణ్యాలలో జీవించారు. అంత ఏకాంత ప్రశాంత ప్రదేశంలో మనకు ఆ దివ్య జ్ఞానం లభిస్తుంది, ఏకాంతత లభిస్తుంది. అందుకని అటువంటి ప్రాంతాలను మనము ఎన్నుకోవాలి. అవే సరి అయినవి, అనుకూలమైనటువంటి ప్రదేశము. వనవాసము అంటాం. వాసం అంటే నివసించం, వనాల్లో నివసించడము అని. వన భోజనము అంటాం. మనం వనభోజనం వెళ్తాం, వనాలకి భోజనాలన్నీ ఇంట్లో తయారు చేసుకుని వెళ్తాం, బిర్యానీలు, అన్నము, రకరకాల వంటకాలు. కాబట్టి వన భోజనం అంటే మనం ఇంట్లో చేసిన వంటలు తీసుకెళ్ళడం కాదు, వనానికి, వనాన్నే భోజించాలి. అది వన భోజనం అంటే. అంటే వనంలో ఉండే గాలి, వనంలో దొరికేటువంటి లభ్యమైనటువంటి ఆహార పదార్థాలు, వన మూలికలు, మెడిసినల్ ప్లాంట్స్, హెర్బ్స్, అవన్నీ కలెక్ట్ చేసి వాటితో జీవించాలి కొన్ని గంటలు వనాలలో. దాన్ని మనం వనభోజనం అంటాం. కానీ ఇప్పుడు ఆ వనభోజన మీనింగ్లు మారిపోయినాయి. ఒక పిక్నిక్ లాగా సరదాగా మనము ఆ భోజనాలన్నీ తీసుకెళ్ళి అక్కడ భోజనం చేసుకొని వస్తాం, ఆ అరణ్యాన్ని కూడా పాడు చేసి వస్తాం. అదే మరి పర్ణశాలలను ఏర్పాటు చేస్తాం. అంటే నదీ తీరాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో, అంటే తాటి ఆకులతో నిర్మించినటువంటి ఒక హట్స్, గుడిసె, ఒకే హాల్ ఉంటుంది అన్నమాట. ఒకే హాల్ ఉంటే రూములు ఉండవు, పెద్ద హాల్ కానీ చిన్నది కానీ ఒక్కటే ఉంటుంది. అదే పర్ణశాలలో అంట. ఆ పర్ణశాలలో కూడా చాలా మంది జీవించేవాళ్ళు, ముఖ్యంగా గంగా నది పరివాహక ప్రాంతంలో అంతా. ఇట్లా వసతులు ఉండేటువంటి ప్లేసెస్లో మనం జీవించాలి. లైఫ్ అంతా ఉండకపోయినా కనీసం మన జీవితంలో కొంతకాలం అప్పుడప్పుడు అటువంటి ప్రాంతాలకు పోయి వస్తూ ఉండాలి. శ్రీరాముడు అరణ్యవాసం వెళ్ళినవాడే, గురుకులానికి వెళ్ళినవాడే, శ్రీకృష్ణుడు గురుకులానికి వెళ్ళినవాడే. భక్త రామదాసు మన గోదావరి నది ఒడ్డున్న భద్రాచలము ఆ ప్రాంతంలో సాధువు,
ఆ ప్రాంతం వాడే. ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళందరూ అలోన్గా అలూఫ్ నదీ ప్రాంతంలో కానీ దట్టమైన అడవులలో కానీ అక్కడే జీవించారు, అక్కడే గొప్ప వాళ్ళు అయ్యారు. మన ఇళ్లలో నుంచి చాలా కష్టం. అంత డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట మన సొసైటీ టుడే. ఆధునిక యుగం అంతా శబ్ద కాలుష్యమే. మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు శబ్ద కాలుష్యమే. మన సిటీస్ అన్ని 24/7 అయిపోయినాయి. 24 hours 7 days ఎప్పుడు శబ్దాలే. కొన్ని సిటీలలో నిద్రనే ఉండదు. 24/7 అంటాం వాటి. 24 hours వ్యాపారాలు, ఉద్యోగాలు, శబ్దాలు, తిరగడము, జనాలు ఉంటాయి. ఒక పక్క శబ్ద కాలుష్యము, మరొక పక్క వాతావరణ కాలుష్యం, జనసాంద్రత, జన సంచారం. మైండ్ మనకు డిస్టర్బ్ అయిపోతుంది, ఏకాగ్రత పెట్టలేం. కాబట్టి మన సరౌండింగ్ వాతావరణం బాగుండాలి. మరి పూర్వీకులు ధ్యానులు ఏ ప్రాంతాల్లో ఉండేవారు, వారు ఏ స్థలాన్ని ఎంచుకునేవారు, ఆ స్థలం వాతావరణం ఎలా ఉండేది, జీవించడానికి, నివాసం ఉండడానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగించడానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశాలను ఎన్నుకున్నారు. అటువంటి వాటిల్లో ఉండేటి ఏంటంటే ఎత్తైనటువంటి పర్వతాలు ఉండేటువంటి ప్లేసెస్లో జీవించారు. ఆ పర్వతాలు ఎట్లంటే శంకు ఆకారంలో ఉంటాయన్నమాట. హిమాలయ పర్వతాలు ఒక పర్వతం ఓ పర్వతం పోటీ పడినట్లు పైకి ఎగిరిపోతుంటాయి. ఆ ప్రాంతంలో కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటారు. దట్టమైన విశాలంగా విస్తరించేటటువంటి అరణ్యాలలో, ఫారెస్ట్ ఏరియాస్లలో వాళ్ళు తమ యొక్క కుటీరాలను ఏర్పరచుకుంటారు. అక్కడికి పోవడం కూడా కష్టం. ఈ రోజు అటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి, ప్రతి ఊర్లో ఉంటాయి. కానీ మనం దానిపైన అంత ఇంట్రెస్ట్ చూపించి దాని గురించి తెలుసుకోండి. కొద్ది ఊరు దాటి బయటిపోయినట్లయితే కొండ ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో మనకు ఇటువంటి ప్రదేశాలు ఉంటాయి. ఆధ్యాత్మికతలు అంతా ఉన్నారు, దేశమంతా ఉన్నారు. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారనేది మనం తెలుసుకోవడము కష్టం. ఆ జిజ్ఞాస ఉంటే మనం ఈజీగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంత దట్టమైనటువంటి అరణ్య ప్రాంతాల్లో పోయేవాళ్ళు అనమాట. తర్వాత ఆ ఎత్తైన పర్వతాల నుంచి జలం జాలువారుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మంచు పర్వతాలు కరిగి ఆ నీళ్ళంతా జాలువారి గంగా నదిలో పడిపోతుంది. ఆ గంగా నది కింద ఎక్కడో ఉంది, మన కళ్ళు తిరుగుతాయి చూడండి. అంత పైన నుంచి మనకు ఆ వాటర్ కరిగి గంగా నదిలో కలుస్తుంది. అట్లా ఒక నది ప్రవాహం మనకు కనిపిస్తుంటుంది అనమాట. ఆ నది ఎలా పోతుంటే కొండలలో వంకర టింకరగా పోతుంటే, వయ్యారంగా పోతా ఉంటుంది, నృత్యం చేస్తూ పోతున్నట్టు. ఏ విధంగా అయితే పాము మెలిక తిరుగుతూ పోతూ ఉంటుందో ఈ నది, గ్యాంగెస్ నది లేదా మంచు కరిగి పోయేటువంటి జలము ఆ మాదిరి మెలికలు తిరుగుతూ నదీ ప్రవాహాలు పోతుంటాయి. మనం ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ పోతున్నా కూడా మన వెంబడి నీరు ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి గ్యాంగెస్ వాటర్ ఉంటుంది. మంచు కరిగి వచ్చేటువంటి నీళ్లు, శుభ్రమైన వాటర్ మనకు లభిస్తుంది. అటువంటి ప్రాంతాల్లో యోగులు జీవించారు. కనుమేరచు మనం చూడండి పచ్చటి బయలు కనిపిస్తాయి, ఎటు చూసినా పచ్చగా ఉంటుంది. అంటే పసుపు రంగు, పచ్చటి రంగు కప్పినట్టు ఉంటుంది. పచ్చదనం ఉంటుంది, చల్లదనం ఉంటుంది, తెల్లదనం ఉంటుంది, శ్వేత తనం. ఇన్ని రకాల వాతావరణం ఉంటుందో చూడండి యోగులకి. పచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. వాతావరణం శరీరానికి చల్లగా తగులుతుంది. మనకు ఆరు పక్కల మనకు తెల్లగా మంచిగా కనిపిస్తుంది. పైన కింద పక్కల కింద ఏ యాంగిల్లో చూస్తున్నా కూడా మనకు ఆరు ప్రక్కల తెల్లగా మంచిగా ఉండలేదు. దుప్పటి కప్పినట్టు తెల్లటి పర్పేసినట్లు మనకు ఎక్కడ చూసినా తెల్లగా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి, మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. దేవుడు ఉన్నాడా, ప్రత్యక్షం కనిపిస్తున్నాడా అన్నట్టు మనం ఫీల్ అవుతాం అన్నమాట. ఇంకా కొన్ని చోట్లయితే ఇవేవి ఉపయోగకరం కాదు, పనికిరావు, విసిరివేసినట్లుగా అక్కడొకటి చిన్న చిన్న కొట్టాలు, గుడిసెలు కనిపిస్తూ ఉంటాయి. కానీ జనసంచారం ఉండదు. ఇట్లా విసిరి పడేసినట్లుగా ఆడో చిన్న ఒక కొట్టం ఉంటుంది అన్నమాట, పాక. అదే మరి దారి తప్పినటువంటి బాటసారి ఎలా తిరుగుతూ ఉంటాడో అక్కడ మనకు
అక్కడక్కడ ఒక్కడు ఏదో ఒక వ్యక్తి అట్లా పోయినట్లు నడుస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. జన సంచారమే ఉండదు. మనం అలోన్గా ఉండలేం భయపడి. ఉదయాన్నే సూర్యోదయం అయితేనే సూర్యకిరణాలు ఆ కొండలపైన సోకుతాయన్నమాట కిరణాలని. అంత ఒక బంగారు కలర్, గోల్డ్ కలర్ ఎయిర్ రూపంలో కనిపిస్తుంది అనమాట. కాషాయ వర్ణం అలంకరించుకుంటుంది అనమాట కొండలని. ఎర్రగా, ఆరెంజ్ లేకపోతే రెడ్గా కలర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనకు కనపడింది కేవలం ఒక సూర్య భగవానుడే. మనకు ఏకైక మిత్రుడు వ్యక్తి ఎవరంటే సూర్యుడే. అటువంటి ప్రదేశంలో మనం ఎంతకాలం జీవించాలో చూడండి. మనం అంతకాలం మన అదే పరిస్థితే. నెక్స్ట్ డే వరకు మళ్ళీ చూస్తుండాలి సూర్యకిరణాలు, సూర్యుడు రావడం. కాబట్టి ఏకైక మిత్రుడు, దగ్గర మిత్రుడు మనకు సూర్యుడు. ధ్యానులకు, హిమాలయాల్లో ధ్యానం చేసుకునే వాళ్ళకి, అరణ్య ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, గుహలలో ఉండే వాళ్ళకి సూర్యుడు ఒక్కడే మిత్రుడు. అప్పుడప్పుడు కనిపిస్తూ పోతూ ఉంటాడు. రకరకాల పక్షులు, 1, 2 కాదు, కొన్ని వందల రకాల అన్ని పక్షులు మనం చూసి ఉండం. ఒక మొత్తం పక్షి జాతినే మనం ఆయా పర్వతాల్లో చూడవచ్చు. పొద్దున లేస్తుంది కిలకిలకిలకిలకిలకిలని వందల పక్షులు లేచి ఎగిరిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు మన ఆ గుహ లోపల ధ్యానం చేసుకుంటూ ఉంటాము, అక్కడే ఉంటాము. కొన్ని పక్షులు అయితే మన దగ్గరికి వస్తాయి. మన దగ్గరకు వచ్చి ధ్యానంలో ఉంటే మనం దర్శించుకొని మనం పలకరించిపోతాం. చూడండి, మనం ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, ఎంత ప్రకృతిలో ఉంటాం మనం. చూడండి, ఆ పక్షులు వచ్చేసి మన దగ్గరికి వచ్చి కేకలేసి కిలికిలా వెళ్ళిపోతుంటే ఆ పక్షులు ధ్యానితో పలకరించినట్లు, మాట్లాడినట్టు ఉంటుంది. అదే కంపెనీ మనకు. అట్లా సూర్యుడు, ఈ పక్షులు, ఇవే మనకు అక్కడ మిత్రులు, క్లోజ్ ఫ్రెండ్స్. కొంగలు ఉంటాయి, బాతులు ఉంటాయి, పావురాలు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, కోకిలలు ఉంటాయి, ఇట్లా నెమళ్ళు ఉంటాయి, రకరకాలటువంటి పక్షులు అనమాట. మాదిరి మనం పలకరించిపోతూ ఉంటాయి. రాత్రిపూట మనకు భయం వేస్తుంది, గుండె కొట్టుకుంటుంది, దడదడ అనిపిస్తుంది, ఒంటరిగా ఉంటాం. ఉంటే మరి కంపెనీ ఒకరిద్దరు ఉండొచ్చు. ఏ శబ్దాలు వినిపిస్తుంటాయి, సంభాషణలు వినిపిస్తుంటాయి, ఎవరో మాట్లాడుకున్నట్లు వినిపిస్తుంటుంది. కానీ ఆ మాటలుగా అర్థం ఏంటి, శబ్దం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకు అర్థం కాదు. భయం వేస్తుంది అనమాట ఆ రాత్రి సమయం. ఇక్కడ ఎవరైనా జనం ఉన్నారేమో, మాట్లాడుతున్నారేమో, లేదా దొంగలు ఉన్నారా అన్నటువంటి అభిప్రాయం కూడా మనకు కలుగుతుంది. ఇంకా అక్కడ మనకు కొద్దిమంది దేవతలు, డెమి గాడ్స్, తర్వాత స్వేచ్ఛా విహారులు, ఆస్ట్రల్ ట్రావెలెట్స్, స్వేచ్ఛా విహారులు, తర్వాత అశ్విని దేవతలు, తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఆ టైంలో మనం దర్శనం ఇస్తారు, మనం దర్శించుకోవచ్చు. వాళ్ళ ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. అదే మన గొప్ప అదృష్టం. అక్కడికి పోతే ఎప్పుడు మనమే తండ్రుతుంటాం అనమాట. ధ్యానము, సాధన, ఫలితాలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇది కాదు, అది ఇట్లా, అది ఇట్లా, ఇన్ని కట్టుకుంటాడు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మనకుంటే, వాళ్ళ ఆశీస్సు మనం పైన పడితే మన క్విక్గా మన ఫలితాలు వస్తాయి. ఆ లెవెల్లో మనకు మారిపోతుంది అనమాట. థింకింగ్ లెవెల్లో మారిపోతుంది, సాధన విధానమే మనకు మారిపోతుంది అనమాట వాళ్ళ యొక్క ఆశీస్సుల వల్ల. కాబట్టి వినూత్నమైనటువంటి సంఘటనలు, ఘట్టాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనకు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అన్నమాట. ఎప్పుడు ఆధ్యాత్మిక వేత్తలు ఇంకా ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తులు మనకు ధ్యాన సాధకులుగా ఉండిపోతారు. వాళ్ళతో పాటు మనము జీవించవచ్చు. మనకు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. వాళ్ళ కంపెనీ అవధూతలు ఎంతో మంది వస్తుంటారు, అవధూతలు జీవిస్తూ ఉంటారు అక్కడ. కాబట్టి మనకు అటువంటి వాతావరణం మనకు చాలా అవసరం. మనం కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ప్రతి ఊర్లో, ప్రతి చోట ఊరి బయట ఏకాంత ప్రదేశం దొరుకుతుంది. కొండలో, మిట్టల్లో, చెట్లో, లేదా ఏకాంత ప్రదేశము ఎవరు లేదో ప్రతి ఊర్లో ఉంటుంది. ఇంకా కొన్ని ఊర్లలో అయితే పెద్ద పెద్ద వనాలే ఉంటాయి, అరణ్యాలే ఉంటాయి. అక్కడ ఆశ్రమాలు కూడా ఉంటాయి, పూర్వీకులు ఏర్పరిచినటువంటి ఆశ్రమాలు ఈ రోజు కూడా ఉన్నాయి. వాళ్ళ పేరుతోనే పిలువబడుతున్నాయి. అగస్తాశ్రమం అంటాం, వ్యాసాశ్రమం అంటాం, ఇట్లా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. అట్లాగా మనకు ఎప్పుడు అవి జ్ఞాపకంలాగా ఉండిపోతాయి అన్నమాట. అక్కడ జరిగేటువంటి వినూత్నమైనటువంటి సంఘటనలు, ఘట్టాలు, ఎన్నో సంఘటనలు మనకు జరుగుతాయి.
అవన్నీ మనకు జ్ఞాపకాలుగా ఉండిపోతాయి అన్నమాట. అటువంటి ప్రదేశమే కాకుండా మనం అక్కడ ఉండి ఒక మారం ఒక అందమైన దృశ్యం మనకు కనిపిస్తూనే దాన్ని చూస్తూ ఉండగానే మనకు ఇంకొక అందమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక దృశ్యం చూస్తుండగానే ఇంకొక దృశ్యం ఏం చేస్తుందంటే మనం పలకరించేట్టు ఉంటుంది, నన్ను చూడు అన్నట్టు. ఇట్లా ఉంటే అక్కడ వాతావరణ పరిస్థితులు, మనిషి యొక్క మూడు ఎలా ఉంటుందో ఒక మారు ఆలోచన చేసుకోండి. అటువంటి ప్రదేశంలో ఉండే ఒక ప్రదేశమే ఈ కూర్మక్షేత్రము అన్న అలిగేర కూర్మక్షేత్రం. ఇటువంటి చాలా ఉన్నాయి. దీని దగ్గర ఒక ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. మన ఇక్కడ కర్ణాటకలో కూడా చిక్బల్లాపూర్ దగ్గర ఉంది విరాట్ పోతులు వీరబ్రహ్మం గారి ఆశ్రమం ఉంది. వారు అక్కడే ధ్యానం చేశారు 14 ఏళ్ళ వయస్సు వరకు. ఆడ గుహలలాగా ప్రదేశం ఉంది. నేను కూడా అక్కడ చాలా కాలం ధ్యానం చేసుకున్నాను. కాబట్టి ఈ బెంగళూరు ఆంధ్రప్రదేశ్ బార్డర్ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు హ్యాపీగా ఆ యొక్క చిక్బల్లాపూర్ దగ్గర ఉండేటువంటి గుహలకు వెళ్ళొచ్చు. తర్వాత అందభుజాల్లో కన్వ మహర్షి ఆశ్రమం ఉంది, కపిల మహర్షి ఆశ్రమం ఉన్నాయి, ఇంకా కొంచెం మార్కండేయ ఆశ్రమాలు ఉన్నాయి, అగస్తాశ్రమం ఉంది. ఇంకా మనం నార్త్ లక్నోకి పోతే వ్యాసాశ్రమం ఉంది. ఇట్లా ప్రతి చోట ప్రతి ఊర్లో ఉంటాయి. కానీ మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని అక్కడికి పోవాలి. దీన్ని కూర్మక్షేత్రం అంట. కూర్మం అంటే తాబేలు మనకు తెలుసు. తాబేలు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం తాబేలు. ఇది ఈ ప్రాంతం పేరు మనము శ్రీ కూర్మం అంటాం, కూర్మక్షేత్రం అంటాం, హరికూర్మ గిరి అంటాం. గిరి అంటే ఫారెస్ట్ కొండలు అని. కాబట్టి ఆ తాబేలు అవతారంతో కూడినటువంటి ఆ మహావిష్ణువు యొక్క అవతారము ఆ పేరుతో కూడినటువంటిదే ఈ కూర్మక్షేత్రము. ఒక గుహ, అది కింద ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది, పైన కొండలలో గుహ ఉంటుంది. కొద్దిగా పైకి ఎక్కిపో. ఉదాహరణకి యాగంటి మీరు చూసింటారు. విరాట్ పోతులు వీరబ్రహ్మ గారి పర్వతాలలోనే ఉన్నటువంటి కొండలలో ధ్యానం చేసుకున్నాడు, ఆయన కాలజ్ఞానం రాశాడు. అది యాగంటి, అది కూడా కర్నూలు జిల్లాలోనే ఉంది. ఈ కూర్మక్షేత్రం కూడా కర్నూలు జిల్లాలోనే ఉంది. శ్రీశైలము ఆ పరిసర ప్రాంతాలు. ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే దీన్ని నల్లగుట్ట అంటారు. అంటే రాళ్లతో ఏర్పడినటువంటి గృహ. రాళ్ల గుహలు ఉండొచ్చు, చెట్టు పొదలు ఉండొచ్చు, కొండలకే సొరంగాలు ఉండొచ్చు. ఇప్పుడు రవలకొండ అని ఉంది కర్నూలు జిల్లాలో, బనగానపల్లి దగ్గర. విరాట్ పోతులు వీరబ్రహ్మం గారు లోపల అంటే భూగర్భంలో మనకు గుహలు ఉంటాయి, సొరంగం, కొండలకు సొరంగాలు ఉంటాయి, భూగర్భంలో మళ్ళీ మనకు కేవ్స్ ఉంటాయి. అక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసి ఈ రోజు కూడా మనం వెళ్ళి ఆ యొక్క గుహలో కూర్చోవచ్చు. అంటే లోపలికి వెళ్ళాలి, భూగర్భంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపల గుహల మార్గాలు ఉంటాయి, కేవ్స్ చూసి ఉంటారు చాలా మంది. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకున్నాడు, కాలజ్ఞానం రాశారు విరాట్ పోతులు వీరబ్రహ్మం గారు. అట్లాగా కొండలపైన ఉంటాయి, భూగర్భంలో ఉంటాయి, సొరంగాలలో ఉంటాయి, దట్టమైనటువంటి అడవులలో కూడా ఉంటాయి. కాబట్టి నల్లని రాళ్లతో చేసింది కాబట్టి దీన్ని నల్లగుట్ట శ్రీ కూర్మక్షేత్రము అంట. ఇక్కడ ఏంటి ప్రధానం అంటే రాళ్ళ కుట్ట, చెట్టు, పుట్ట. అండే చెట్టు ఉంటుంది, పుట్టలు ఉంటాయి, పెద్ద పెద్ద అనేకమైనటువంటి పుట్టలు ఉంటాయి. ఆ ప్రాంతంకు ప్రత్యేకత. ఇంకా అంతరాలయం, గర్భాలయం, దీన్ని గుహాలయం అంటాం. ఆ గుహ లోపల ఏమున్నాయి? మనం లోపలికి వెళ్ళాలంటే కింద కూర్చొని లేదా పండుకొని పాక్కుంటూ లోపలికి వెళ్ళాలి. లోపల మ్యాక్సిమం 4-5 మంది కంటే ఎక్కువ పట్టరు. మనం ధ్యానంలో కూర్చున్నట్లయితే ఒక ఇంచి పైకి లేచినామంటే మనం పైన కొండ కొట్టుకుంటాం. అంతే, స్ట్రిక్ట్ అయిపోవాలి అంతే, నీ బాడీ అట్లే. ఇంకా కొన్ని చోట్ల మెడ పైకి ఎత్తనేకి లేకుండా ఉండేటువంటి సైజులో గుహలు ఉంటాయి. కొంతమంది నడుములు వంగిపోయి ఉంటాయి, వాళ్ళు సాధారణంగా రాలేరు, వాళ్ళ లైఫ్ అంతా అట్లాగే వంగే ఉంటుంది. అష్టావక్ర మహర్షి ఉన్నాడు చూసారా, 8 వంకరలు గల ఋషి. ఆ వాని మన శరీరం వంకర అయిపోతుంది అనమాట కొద్ది రోజులు ఆ గుహలో ఉండినట్లయితే. అట్లా గుహ ఇది ఈ కూర్మక్షేత్రం, చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం అన్నమాట. మళ్ళీ ఈ కూర్మక్షేత్రంలో ప్రత్యేకత ఏంటంటే అందులో శివలింగం ఉంది. ఆ శివలింగం స్వయంభు, చాలా పాతకాలం. తర్వాత కూర్మం ఉంది, శ్రీ మహావిష్ణు కూర్మ అవతారం, కూర్మం కూడా అక్కడే ఉంది. ఆ కూర్మం కూడా స్వయంభూనే. మామూలుగా పుట్ట మనకు మట్టి నుంచి పుడుతుంది, మట్టి ప్రదేశంలో పుట్టలు ఉంటాయి. అక్కడ పుట్ట కొండ నుంచి కిందికి ఇట్లా వస్తుంది.
పెద్ద పుట్ట ఇన్సైడ్ ది కేవ్ లోపలే. అది ఇంకా ఆ పుట్ట విస్తరించిపోతాను, పెరుగుతా ఉంది. ఒక్క మాట ఆలోచన చేయండి, మీరు ఆడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ఎలా ఉంటుంది? అంత ప్రశాంతంగా, ఆనందంగా, ఏ ఆలోచనలో మీకు రావు. మీరు స్వీయ విచారణకి వెళ్ళిపోతారు, స్వీయ పరిశీలనకు, ఆత్మ విచారణకి వెళ్ళిపోతారు, ఆత్మలో లయమైపోతారు. ఆటోమేటిక్గా మీరు ప్రయత్నం లేకుండానే మీకు ఆధ్యాత్మిక అభివృద్ధి జరిగిపోతుంది ఆ యొక్క వాతావరణం. అక్కడ గిరి ప్రదక్షిణ, అదంత పెద్ద కొండ కాబట్టి ఆ కొండ చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏదో ఉంది, మీరు గమనించారో లేదో, చాలా చోట్ల చూసిండారు. అదే ఎక్లిప్స్, గ్రహాలు ఉంటాయి కదా, గ్రహణాలు. మనకు 2 గ్రహణాలు ఉన్నాయి, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. ఈ సూర్యగ్రహణము, చంద్రగ్రహణం వచ్చినప్పుడు జనరల్గా మన ఇంట్లో నుంచి బయటికి రాం, కొన్ని నియమాలు, సాంప్రదాయాలు పాటిస్తాం. ఈవెన్ దేవాలయం కూడా క్లోజ్ చేస్తాం. కానీ అక్కడ గ్రహణం వచ్చిన రోజు పండగ, ఉత్సవం జరుగుతుంది. గ్రహణ మేళ అంటామండి. గ్రహణానికి మేళ జరుగుతుంది. మన దేశంలో ఉండేటువంటి ఏకైక గుహ ఏదంటే ఈ కూర్మక్షేత్రమే, అల్లిగేర కూర్మక్షేత్రం. ఇక్కడ గ్రహణం రోజు పూజలు, పురస్కారాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. గ్రహణం పట్టినాడు ముందు స్నానం చేస్తారు, మధ్యలో స్నానం చేస్తారు, మళ్ళీ చివరిలో స్నానం చేస్తారు. గ్రహణ దోషాలు అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఆ యొక్క సమయంలో. ఒక శివుని మందిరాలు తప్ప అన్ని గుళ్ళు ఆ రోజు క్లోజ్ చేస్తారు. తిరుపతి దేవస్థానం గుడి కూడా మూసేస్తారు. కానీ అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి, యోగులు ధ్యానం చేసుకుంటారు, పూజలు జరుగుతాయి. దీన్ని మనం గ్రహణ మేళ అంటాం. ఎక్కడ మన దేశంలో జరగదు, ఈ ప్రదేశంలోనే జరుగుతుంది. మేళ అంటే ఉత్సవం, పండగ, జన సమూహం అని. కుంభమేళ అంటాం, జలోత్సవం అన్నమాట, జలానికి సంబంధించినటువంటి ఉత్సవం. అదే మరి ఇది కూడాను గ్రహణాలకు సంబంధించినటువంటి ఉత్సవం. ఎప్పుడు గ్రహణం వస్తుందో అక్కడ ఉత్సవాలు, మేళా జరుగుతుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జనాలు ఎక్కడిక్కడి నుంచో వస్తారు. ఆ గ్రహణ మేళకు హాజరు కావడం చాలా మంచిది. కాబట్టి మనం పైన గుహలో ధ్యానం చేసుకుంటుండే కింద ప్లెయిన్ ల్యాండ్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఉన్నప్పుడు, ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనకు కూడా అదృష్టం, అటువంటి అవకాశం దొరకడం, ఆ ఫలితాలు మనకు కూడా లభిస్తాయి. ఈ గుహలో అది కూడా ఒక ప్రత్యేకత అన్నమాట. మనకు తెలుసు బ్రహ్మ పురాణం ఉంది, విష్ణు పురాణం ఉంది, బ్రహ్మాండ పురాణం ఉంది, కూర్మ పురాణం ఉంది. ఈ పురాణాల్లో మనకు క్షీరసాగర మథనం గురించి చరిత్రలు ఉన్నాయి, ప్రస్తావనలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం దాలుస్తాడు. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు, అందులో 2వ అవతారం వచ్చేసి కూర్ముడు, కూర్మనారాయణుడు, కూర్మనాథుడు అని పేరుతో పిలుస్తారు. 2వ అవతారం వచ్చేసి కూర్మం అన్నమాట. ఈ అలిగిర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కూర్మక్షేత్రము, కూర్మనాథుడు, కూర్మ నారాయణుడు అనేటువంటి పేరుతో పూజ జరుగుతుంటాయి. అది మహావిష్ణుకి అంకితం చేయబడింది అనమాట ఆ గుహ, ఆ ప్లేస్. అంత పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ గుహకి ద్వారము జనరల్గా మనకు ఉత్తర దిక్కున దేవాలయాలకు ఉండవు. అక్కడ ద్వారం వచ్చేసి, గుడి ద్వారము ఉత్తరం దిక్కున ఉంటుంది. ఉత్తర ద్వారము మంచిది కదా, శుభమైంది, మంగళకరమైంది, మోక్ష మార్గము, స్వర్గానికి పోతారని చెప్తారు. అక్కడ ఆ గుడి యొక్క దేవాలయం ద్వారము ఉత్తర దిక్కునే ఉంది. చాలా ప్రత్యేకత అనమాట. ఉత్తర పక్కన దేవాలయాల గుడి ద్వారం ఉండడం చాలా తక్కువ. తిరుపతిలో ఉంది, అది ఎప్పుడో సంవత్సరానికి మారే తెరుస్తారు. ఇక్కడ మనం ఎప్పుడైనా వెళ్ళచ్చు, అదొక ప్రత్యేకత అనమాట. కాబట్టి ఆ గుహలో చాలా తక్కువ మంది పడతారు, 5-6 మెంబర్స్ ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. కాలంటే రాత్రిపూట కూడా మనం అక్కడే ఉండిపోవచ్చు. చిన్న చిన్న వసతులు, మనకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తాం. ధ్యానం చేసి అక్కడ ఉండేవాళ్ళు, కానీ ఎవరు ఉండరు నైట్ టైం అక్కడ. పగలపూట కూడా ఎవరు ఉండరు. చెప్పాను కదా, ఎవరో బాటసారి అది ఒకరు ఇద్దరు వచ్చి అట్లా పోయి నడుచుకుంటూ ఉండే దూరంగా కనిపిస్తారు, కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు మనకు మనుషులు కనపడరు. అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి ఇద్దరు అట్టపోతే ధైర్యంగా ఉండవచ్చు, లేకపోతే ఏకాకి ఒంటరిగా ఉండాల్సిందే. ప్రీతమైన పక్షుల శబ్దాలు, మాటల శబ్దాలు, ఆ శబ్దాల యొక్క విషయాల అర్థాలు మనకు అర్థం కావు. విచిత్రమైనటువంటి శబ్దాలు వస్తూ ఉంటాయి, సంభాషణలు వస్తూ ఉంటాయి.
హాస్టల్ టాక్స్ వస్తూ ఉంటాయి. అటువంటి వాతావరణంలో మనం ఉండినట్లయితే మన మైండ్ ఎలా ఉంటుంది, సాధన ఎలా కుదురుతుంది, ఒక మారు ఆలోచన చేయండి. అటువంటి వసతి అన్నమాట. కాబట్టి క్షీరసాగర మదనము అన్నటువంటి ఒక చరిత్ర మనకు తెలుసు, పురాణాల్లో ఉంది. సముద్రాన్ని మదించి అమృతం బయటికి తీసేది చూసారు. అది మందర సముద్రంలో జరిగింది. ఆ మందర పర్వతాన్ని ఆ సముద్రంలో పెట్టి కవ్వంగా పెట్టి దాన్ని మదించడం, చిలకడం జరుగుతుంది. ఆ పర్వతం చుట్టూ ఆదిశేషుడు నాగులు చుట్టబడి ఉంటున్నారు. దాంతో వాళ్ళు ఇటు అటు లాగితే ఆ సముద్రం మదించడం జరుగుతుంది, చిలకడం జరుగుతుంది. దాని నుంచి వెలువడిందే ఈ యొక్క అమృతం. ఈ అమృత కలుషం కూడా ఈ గుహ పైనే ఉంటుంది. మనం లోపల గుహలో ధ్యానం చేసుకుంటూ ఉంటే ఈ అమృత కలుషము ఆ గుహ పైన ఉంటుంది. అది స్వయంభుగా ఏర్పడింది. అమృత కలుషము మన తలపైనే ఉంటుంది, కింద మనం ఉంటాం. అది కూడా స్వయంభుగానే. ఆడ 4 స్వయంభువులు: శివలింగం స్వయం, కూర్మం స్వయం, పుట్ట స్వయం, అమృత కలశం మన గుహ పైన ఉంటుంది, మన కింద లోపల ఉంటుంది. ఆ అమృతం కలశం మన తలపైన ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవన్నీ మనకు స్వయంభూలే, సహజంగా ఏర్పడిన, ఎప్పుడో పాతకాలంలో ఏర్పడినట్టు. ఇంతవరకు కూడా దాన్ని ఇంకా ఆదరణకు రాలేదు. దర్శించే వాళ్ళు లేరు, పోయేవాళ్ళు లేరు. ధూపదీప నైవేద్యాలు చాలా తక్కువగా జరుగుతాయి అంత దూర ప్రాంతం. కానీ ఒక్క మారు అటువంటి టేస్ట్ మీరు అలవాటు పడాలంటే మీరు వదలరు. ఆ జ్ఞాపకాలు, ఆ సంఘటనలు, గుర్తులు ఏం చేస్తారో తెలిసిన ఎప్పుడు మిమ్మల్ని రా రా రమ్మని పిలుస్తుంటాయి, మనం లాగుతూ ఉంటాయి, మనం రండి రండి అని. ఎప్పుడు మనం వెళ్తుంటూనే ఉంటాం. అట్లుంటాయి ఆ ప్రదేశం. కాబట్టి శ్రీ మహావిష్ణువు తాబేలు రూపం దాలిస్తే ఆ తాబేలు యొక్క సైజ్ ఎంత తెలిసిన 1,00,000 యోజనల వెడల్పుతో ఉన్నటువంటి తాబేలు అన్నమాట. ఆ తాబేలు పైన ఈ మందర్ పర్వతాన్ని పెట్టేసి ఆదిశేషులతో కట్టబడినటువంటి ఆ కొండతో చిలకడం జరుగుతుంది. ఇలా ఉంటుందన్నమాట ఆ ప్రాంతం. అంటే ఆదిశేషుని తల, తర్వాత తోకై. అక్కడ ఉండే శ్రీకూర్మ క్షేత్రం కూడా ఇదే ఆకారంలో ఉంటుంది. అడవే మనం చూస్తే మధ్యలో మనం ఉంటాం. మొత్తము గుడి అంతా ఈ యొక్క రూపంలో కనిపిస్తుంది మనకు. తర్వాత ఇంత పర్వతం అనుకోండి, నా బాడీ శిరస్సు వరకు. ఈ శిరస్సు పైన అమృత కలశం ఉంటుంది. కలశం ఎక్కడ మనకు? అమృత కలశము సముద్రం చిలికినప్పుడు సముద్రంలోంచి వస్తుంది. ధన్వంతరి పుడతాడు, నేను గుర్తుందిగా, ధన్వంతరి ఉద్భవిస్తాడు ఆ యొక్క సముద్రం నుంచి, అమృతాన్ని తీసుకొని వస్తాడు. అట్లాగా ఆ అమృతం ఆ పైన ఉంటుంది, అమృత కలశం. అది కూడా సహజంగా ఏర్పడింది. చూడండి, ధ్యానికి ఎన్ని సహజమైనటువంటి అడ్వాంటేజెస్ కానీ, ప్రయోజనం కానీ మనకు కలుగుతాయి. ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా మనకు ఈ సిద్ధులు, ఈ వసతులు మనకు ఆడ ఉంటాయి. చాలా ఎక్కడైనా ఏ అరణ్యంలోకి పోయినా కూడా మనకు, ఏ యోగాశ్రమాలకు పోయినా కూడా మంచి వసతులు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడ పోయినా మనకు ఆ దేవతల యొక్క సందర్శనాలు, వాళ్ళ యొక్క ప్రయాణాలు, హాస్టల్ ట్రావెలర్స్, తర్వాత తదాసు దేవతలు, అశ్విని దేవతలు, డెమీ గాడ్స్, వీళ్ళంతా సంచరిస్తూనే ఉంటారు. తర్వాత స్వేచ్ఛా విహారులు, వీళ్ళంతా ప్రయాణిస్తూనే ఉంటారు. ఈ విధంగా ఉంటుంది ఈ కూర్మక్షేత్రము. కర్నూలు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో మనకు గుంటకల్ నుంచి కానీ, గుత్తిగి నుంచి కానీ ఈజీగా ప్రాంతానికి చేరుకోవచ్చు. కాబట్టి గుంటకల్ నుంచి, గుంటకల్లు, పత్తికొండ, తర్వాత ఆస్పిరి చిన్న మండలం, గ్రామం. అక్కడి నుంచి 5 కిలోమీటర్స్ మనము నడుచుకుంటూ వెళ్ళాలి, లేదా ఆటోలో వెళ్ళచ్చు, చిన్న స్కూటర్లో వెళ్ళచ్చు. అప్పుడప్పుడు బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి ఉత్సవాల సమయంలో. మనలాంటి వాళ్ళైతే మనము నడుచుకుంటూ ఆ కూర్మక్షేత్రానికి వెళ్ళాల్సిందే. కాబట్టి ఉత్తరం దిక్కున ద్వారం ఉండి టెంపుల్ ఉండడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం అన్నమాట ఈ కూర్మక్షేత్రంలో. ఇటువంటి కూర్మక్షేత్రం మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఉంది. శ్రీకాకుళం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ స్వామివారు పడమటి దిక్కున మనకు దర్శనం ఇస్తారు. ఆడ 2 ధ్వజ స్తంభాలు ఉంటాయి. చాలా ప్రత్యేకత. అది కూడా 12వ శతాబ్దానికి సంబంధించింది. అది కూడా కూర్మక్షేత్రం. కాబట్టి ఈ కూర్మక్షేత్రానికి పోతే క్షీరసాగర మదనం ఎలా జరిగిందో, ఆ చిత్రం ఎట్లా ఉంటుందో అదే చిత్రంలో మనకు ఆ గుహ ఉంటుంది. 9 పుట్టలు ఉంటాయి. 9 పుట్టలు మనకు దీని చుట్టూ ఉంటాయి అన్నమాట.
దాని చుట్టూ ప్రదర్శన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నాగదోషాలు ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత శాపాలు ఏమన్నా ఉంటాయి, నాగశాపాలు ఉంటే వెళ్ళిపోతాయి. కాలార్థ దోషాలు ఉంటే వెళ్ళిపోతాయి. తర్వాత గ్రహ దోషగా రాహు కేతు దోషాలు ఉంటే వెళ్ళిపోతాయి. ఎందుకు రాహు కేతువే కదా ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో అప్పుడు క్షీరసార మదనం సమయంలో మనకంత స్టోరీ తెలుసు. కాబట్టి ఆ రాహు కేతు యొక్క దోషాలు ఉన్నా కూడా మనకు వెళ్ళిపోతాయి. మనకి ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు మనకు లభిస్తాయి ఈ కురుక్షేత్రంలో ధ్యానం చేసుకున్నట్లు. అన్ని వసతులు ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి, అక్కడికి పోవడానికి మార్గాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలు, ఈ ప్రయోజనాలే కాకుండా మనకు ఆధ్యాత్మిక అభివృద్ధి సులభంగా జరుగుతుంది. విజువలైజేషన్ లభిస్తుంది. తర్వాత సెల్ఫ్ కంట్రోల్, ఒక వ్యక్తికి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలన్నమాట. ఎవరో గురువు ఆ వ్యక్తిని నీ ఎంతకు నువ్వు నియంత్రణలో ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. స్వీయ నియంత్రణ అంటాం, స్వీయ డిసిప్లిన్, స్వీయ కాన్ఫిడెన్స్. నీ పైన నమ్మకం, ధ్యాని సరైన మార్గంలో పోతుందని నీ బుద్ధిపూర్వకంగా ధ్యానం చేస్తూ అటువంటి ప్రయోజనం మనకు ఇటువంటి గుహలో ధ్యానం చేస్తే శ్రీకూర్మ క్షేత్రంలో మనకు లభిస్తాయి. తర్వాత మైండ్ క్లారిటీ, స్పష్టత ఉంటుంది. మనకు మైండ్ కన్ఫ్యూజన్ తిక్కమక్కగా ఉండడానికి లేదు. విషయంలో కానీ, పాయింట్స్లో కానీ, జ్ఞానంలో కానీ స్పష్టత, క్లారిటీ అన్నటువంటి మైండ్ మనకి ఏర్పడుతుంది ఆ గుహలో ధ్యానం చేస్తుంది. తర్వాత ఫోకస్ అంటే మెదడు యొక్క ప్రసారం అంటాం. మెదడు యొక్క దృష్టి ఫోకస్ ఎలా పోతుంది, అటువంటి ఫోకస్ మనకు దొరుకుతుంది అక్కడ. అంటే మైండ్ ప్రసారం అంటాం. ప్రసారం ఉంటుంది కానీ మైండ్ ప్రసారం ఎట్లా ఉంటుంది అంటే ఫోకస్, ఇంగ్లీష్లో దాని ఫోకస్ అంటాం. అటువంటి ఫోకస్ మైండ్కి ఉండే శక్తి ఇది ఫోకస్. ఆ శక్తి మనకు లభిస్తుంది. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత కుదురుతుంది. మనకు ముఖ్యంగా కావాల్సింది ఏకాగ్రతనే ధ్యానంలో. చెప్పాను కదా, ధారణ, ధ్యానము, సమాధి, ఏకాగ్రత, ఏకాంతము, మనస్సు, ప్రాణము, తర్వాత హృదయము. చూడండి, వీటిపైనే ధ్యానం అని సంబంధించిన క్రియా విధానం జరుగుతుంది. వీటిపైన జరగాలంటే ఇవన్నీ అంతర వస్తు పదార్థాలు, శరీరం లోపల ఉండేటివి ఇవన్నీ. వీటిపైన జరగాలంటే మనకి ఎటువంటి ఏకాగ్రత ఉండాలి, ఎంత ఏకాంతత ఉండాలి, ఎంత ధారణ ఉండాలి. బాహ్యమైతే వేరు, ధ్యానం అంతా అంతరంలో జరుగుతుంది. అంతరాంతరాలలో, హృదయాంతరాలలో. చూసారా, ఇంకా నేను చెప్పాలంటే అన్నిటికంటే అణిగిమణిగి ఉంటుంది, అన్నిటికంటే లోపల ఉంటుంది. అదే ఆత్మ. అంతరాంతరాలలో, హృదయాంతరాలలో అన్నిటికంటే కింద అణిగిమణిగి ఉంటుంది. ఏది అదే ఆత్మ. దాని దగ్గరికి మనం పోవాలి. అది ఎన్నతో లోపల ఉంది, దానిపైన ఎన్నో పైన పొరలన్నీ కప్పబడి ఉంటాయి. వాటన్ని మనం తొలగించుకోవాలి. కాబట్టి మనకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, జ్ఞానోదయం కలుగుతుంది. ఏకాంతంగా ఉన్నప్పుడే మనకు జ్ఞానోదయం జరిగేది. బుద్ధుడు తపస్సుకు, మెడిటేషన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన జ్ఞానోదయం కలిగింది. విరాట్ పోతులు కానీ కాలజ్ఞానం రాశాడు. ఎందుకు? ఆ గుహలలో ఉన్నప్పుడే, ఆ లోయల్లో, ఫారెస్ట్లో ఉన్నప్పుడే. ఈ రోజు కూడా మఠం ఉంది, విరాట్ పోతులూరు వీరబ్రహ్మ మఠం అంటాం. కడప జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి వీరు రాసిన కాలజ్ఞాన గ్రంథం ఎక్కడ రాశాడు? గుహలలో రాశాడు, సొరంగాలలో రాశాడు, భూగర్భ లోయల్ కేవ్స్లలో కూర్చొని రాశాడు. రవలకొండ అంటాం. ఈ రోజు కూడా మనం వెళ్ళే ప్రదేశాన్ని దర్శించవచ్చు. నేను కూడా గుహలకు చాలా మార్లు వెళ్ళాను. అట్లాగా అటువంటి ప్రాంతాలకు వెళ్ళినట్లయితే ఆ ప్రాంతం యొక్క శక్తి మన పైన ప్రభావితం అవుతుంది. దైవశక్తి కానీ, ప్రకృతి శక్తి కానీ, సహజమైనటువంటి శక్తులు కానీ మన పైన ప్రభావం అవుతాయి. అంతర్శక్తులతో పాటు మనకు బాహ్య శక్తులు కూడా కావాలి. బాహ్య శక్తులతో మనకు లింక్ కావాలి. ఇంట్లో కూర్చుంటే మనము బాహ్య శక్తులతో లింక్ కాలేము. బాహ్య ప్రపంచానికి వెళితే మన బాహ్య శక్తులతో మన అంతర్గత శక్తులను లింకప్ చేయొచ్చు. కాబట్టి మనలోనే ఉంటుంది, మన కాస్మిక్ ఎనర్జీ అంటాం. మనము యూనివర్సల్ ఎనర్జీ అంటుంటాం. కాస్మిక్ ఎనర్జీని యూనివర్సల్ ఎనర్జీతో యునైట్ చేయాలని. కాబట్టి మన ఎనర్జీని యూనివర్సల్ ఎనర్జీతో లింకప్ చేశాను. అట్లా లింకప్ చేయడానికి ఇటువంటి ప్రాంతాలే మనకు ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి కాన్సన్ట్రేషన్ దొరుకుతుంది. నీ ఎంతకు నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి కానీ, కఠినమైన పరిస్థితిలో జీవించడం కానీ,
సోమరితనము, నిద్ర, ఆకలి, దప్పిక ఇవన్నీ నశిస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దొరుకుతుంది. నీకు దగ్గర ఉండట పరమాత్ముడే ఉంటారు, ఇంకెవరు ఉండరు. అంత దగ్గర మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. కాబట్టి దృశ్యానికి, ప్రపంచానికి, మానవులకు, సంబంధాలకు, శబ్దాలకు మనం దగ్గర అవుతుంటామో మనం అంత భగవంతుడికి అంత దూరం అవుతూ ఉంటాం. వీటిని దూరం చేస్తే మన పరమాత్మ దగ్గర అవుతుంది. అదే ఒకటే సూత్రం. కాబట్టి విషయాసక్తి ఉండద్దు, విషయ వాంఛనం ఉండకూడదు, భోగ పదార్థాల చింతన ఉండకూడదు, వస్తు పదార్థాల చింతన ఉండకూడదు, మనుష్యానందం ఉండకూడదు, మనుషులకు దూరంగా ఉండాలి, మనుషులకు దగ్గరికి వెళ్ళకూడదు. ఈ కాలంలో సరైన సక్రమైన మనుషులు దొరకడం మన కష్టం. కాబట్టి ఆ మనుష్యానందానికి దూరంగా ఉండాలి. ఇట్లా మనకు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనాలు, ధ్యాన ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. థర్డ్ ఐ ఓపెనింగ్, ఫర్ ఎగ్జాంపుల్, సిక్స్త్ సెన్స్, నాన్ సెన్సువల్ శక్తులు, పవర్స్ అంటే సూపర్ న్యాచురల్ పవర్స్, ఎక్స్ట్రా న్యాచురల్ పవర్స్, ఎక్స్టర్నల్ పవర్స్, అలౌకిక అభౌతిక శక్తులు, ఆ శక్తులు కూడా మనకు లభిస్తాయి. ఇంట్లో ఒకే రూమ్లో కూర్చొని, లేకపోతే ఏసీ రూమ్లో కూర్చొని, ఫ్యాన్ కింద కూర్చొని, గుంపుల్లో కూర్చుంటే మనకేమి జరగదు. ఏకాంతం, దూరంగా వెళ్ళిపో. ఇందుకు మనకు పంచ తన్మాత్రలన్నీ ఉన్నాయి. పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, అని కొన్ని 96 తత్వాలతో ఈ శరీరం ఏర్పడింది. అందులో మనకు 5 వచ్చేసి పంచ తన్మాత్రలు, అంటే దృశ్యము, శబ్దము, వాసన, రసము, గంధము. వీటికి దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా అంతరమే, అయినా కూడా ఈ అంతరాన్ని నువ్వు సాధించాలి. కాబట్టి వీటికి దగ్గరగా పోరాదు, వీటికి దూరంగా ఉండాలి. దృశ్యము, శబ్దము, రసము, గంధము, స్పర్శ, అటువంటి ప్రదేశాల్లో మనకు ఈ యొక్క ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి కురుక్షేత్రానికి ఎందుకు ప్రాధాన్యత అంటే ఇటువంటి లక్షణాలు ఉన్నాయి, ఇటువంటి ప్రయోజనాలన్నీ మనకు కలుగుతాయి. ఆ ప్రయోజనాల కొరకైనా సరే మనం అక్కడికి వెళ్ళాలి. ఆ ప్రాంతంలో చూడండి, ముఖ్యంగా రాత్రిపూట మనము వీళ్ళు హాస్టల్ ట్రావెలేట్స్, స్వేచ్ఛా విహారులు, తర్వాత రకరకాలటువంటి ట్రాన్స్ ట్రావెలేట్స్ ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళతో మనకు ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది, ఆధ్యాత్మిక సంబంధాలు ఏర్పడతాయి, ఆధ్యాత్మిక సంభాషణ జరుగుతుంది. వాళ్ళతో సంభాషణ చేయొచ్చు, సంభాషణ చేయొచ్చు, వాటితో సంబంధం ఏర్పడుతుంది. అదే గొప్ప వరం మనకు. అక్కడ పోతే మనకు లభించేటువంటి వరాలు, శక్తులు ఇవే. ఇవి ఎంత కష్టపడేమో సాధన చేసుకున్నా కూడా ఇంట్లో కూర్చొని లభించవు. ఏకాకేవు, దృశ్యమాన ప్రపంచానికి దూరం వెళ్ళు. నీ శరీరం ఉండే శత్రువులు దృశ్యము, శబ్దము, వాసన, రసము, గంధము, స్పర్శ, వాటి వదిలే, దూరం పో. విషయాశక్తిని ఉండరాదు, పదార్థ భావన ఉండరాదు, భోగ వస్తువుల విషయాలకు సంబంధం ఉండకూడదు. తర్వాత మనుష్యానందం ఉండకూడదు, మనుషులకు దూరంగా వెళ్ళిపోవాలి. మనోవృత్తులు ఉండకూడదు, చిత్తవృత్తులు ఉండకూడదు, బుద్ధికి వృత్తులు ఉండరాదు, ఇంద్రియ వ్యాపారాలు ఉండరాదు. ఇవన్నీ నశిస్తేనే ధ్యానం కుదిరేది. కాబట్టి వీటికి అంత దూరంగా వెళ్ళిపోవడానికి మనకు ఇటువంటి స్థలాలు ఉపయోగపడతాయి. ఆ ప్రయోజనాలు మనము పొందడానికి అదే శ్రీ కూర్మక్షేత్రం యొక్క గొప్పతనం. ఎందుకంటే ఆ కూర్మక్షేత్రం చాలా మార్లు వెళ్ళాను, పోయినప్పుడల్లా అక్కడ చాలా రోజులు ధ్యానం చేసుకుంటూ ఉంటాను. ఆ జ్ఞాపకాలు, గతంలో వచ్చిన జ్ఞాపకాలను మళ్ళీ అప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయి. ఆ ఘట్టాలు రమ్మని పిలుస్తూ ఉంటుంది ఆ గుహ, ఇప్పుడు రా మళ్ళీ రా అని. కాబట్టి అప్పుడప్పుడు ఆ ఆకర్షణ మనకు లాక్కెళ్తుంది అనమాట, అక్కడికి తీసుకెళ్తుంది. ప్రస్తుతం అక్కడ ఆ గుహను ఏజీ నరేష్ అనేటువంటి వ్యక్తి సూపర్వైజ్ చేస్తున్నాడు, ఇన్ఛార్జిగా చూసుకుంటున్నాడు. సేవా దృక్పథం దాని కార్యక్రమాలు చేస్తుంటాడు అక్కడ. మనం అక్కడ పోయి ఉండాలనుకున్నట్లయితే తప్పకుండా మనకు వారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కాబట్టి ఈ సందర్భంగా ఈ నరేష్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు కూడా సాధకులు అందరూ కూడా ఒక మారు ఈ ప్రాంతాలకు వెళ్ళండి. ఎంత వర్ణించినా కూడా అది తృప్తి తీరదు. ఒక మారటకు వెళ్ళి తీరాల్సిందే, ఎవరు వాళ్ళ అనుభూతి పొందాల్సిందే. ఎన్ని గంటలు మనం బోధన చేసినా కూడా ఇంకా కొదవనే ఉంటుంది, పూర్తిగా వర్ణించలేని వ్యవస్థ. సొంతంగా మనంతగా మనమే అనుభూతి పొందాలి. కాబట్టి మీరు అక్కడ శ్రీకూర్మక్షేత్రము కర్నూలు జిల్లాలో ఉండే అక్కడికే వెళ్ళండి లేదు, ఇటువంటి గుహలు చాలా చోట్ల ఉన్నాయి. ప్రతి ఊరికి బయట ఉంటాయి. ఊరు బయటికి వెళ్ళకపోండి, సాయంత్రం అయితేనే ఫ్రెండ్స్, సినిమాలు, టీవీలు కాకుండా
ఒక్కరు ఏకాంతంగా నడుచుకుంటూ పోండి బయటికి, ఊరి బయటికి వెళ్ళిపోండి. మఠాలు ఉంటాయి, పీఠాలు ఉంటాయి, అక్కడ సాధువులు ఉంటారు, సన్యాసులు ఉంటారు, వాళ్ళని కలవండి. ఇంకా ముందుకు అట్లా వెళ్ళిపోతుంటే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది. జన సంచారం లేని ప్రదేశాలు కూడా ఉంటాయి. అదే గుహలు. గుహ అంటే ఏంటి? ఇరుకైన రహస్య ప్రదేశము అని. ఇరుకైన రహస్య ప్రదేశం అని. ఇప్పుడు ఉదాహరణకు మనము బాబాజీ, మావతార్ బాబాజీ గురించి చెప్పుకుంటాను. ఈ మావతార్ బాబాజీ కూడా హిమాలయ పర్వత కొండల్లో ఒక గుహలో ఉన్నవాడే. ఆ గుహను కూడా నేను చాలా ఆ గుహకి వెళ్ళాను. ఇట్లా గుహలలో మనం చాలా అనుకోకుండానే, ఊహించకుండానే, ఆ ప్రయత్నం లేకుండా మన ఎన్నో శక్తులు, జ్ఞానము మనకు సహజంగా లభిస్తుంటుంది. ఆ ప్రాంతం యొక్క ప్రాధాన్యత ఇంపార్టెంట్. ఆ ప్రాంతం యొక్క ఆధ్యాత్మికత, వాతావరణం, ఆ వాతావరణం చూసారా? ఆ వాతావరణం ఎప్పుడు తొణికిసలాడుతూ ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక వాతావరణము, ధ్యానులు, యోగులు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల యొక్క మిక్చర్, ఆ సాంప్రదాయాల యొక్క వాతావరణము తొణికిసలాడుతూ ఉంటుంది. ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం మన కొత్త కొత్త అనుభూతులంతా ఇచ్చేస్తూ ఉంటాయి. సహజంగా మన ప్రయత్నం లేకుండానే అనేక శక్తులు, సిద్ధులు, జ్ఞానము ఫ్రీగా, ఉచితంగా లభిస్తుంది. ప్రాంతం యొక్క ప్రాధాన్యత, ప్రాంతం యొక్క ప్రాధాన్యత, శక్తి, దాని యొక్క ప్రభావం మన పైన ఉంటుంది. మన పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఉంటాం. అక్కడ దేవుడు ఉన్నాడా? నా గుడిలో దేవుడు ఉన్నాడా? ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడా? కానీ ఆ ప్రాంతం యొక్క ఇంపార్టెంట్. జ్యోతిర్లింగాలు అంటాం, శక్తి పీఠాలు అంటాం. అక్కడ ఏమి ఉండదు. ఆ ప్రాంతం యొక్క ఇంపార్టెంట్, ఆ ప్రాంతం యొక్క ప్రసిద్ధి అది. దాని రూపం, ప్రతీకగా మనం పెట్టుకున్నాం అంతే. జ్యోతిర్లింగం అంటే లింగం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. జ్యోతిర్లింగం అంటే జ్యోతి వెలుగుతూ ఉండాలి. దీనికంత జ్యోతులు వస్తున్నాయి? రావడం లేదు. దానికి ఒక పూర్వకాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర ప్రకారం అది స్థాపించబడింది అక్కడ. ఆ మాదిరిగానే అన్ని ప్రదేశాలు అంతే. యోగులు పూర్వం ఎక్కడెక్కడైతే ప్రాంతాలు, ఆశ్రమాలు, కుటీరాలు ఏర్పరచుకున్నారో అవన్నీ శక్తి పీఠాలు, శక్తితో కూడినటువంటి స్థలం అది. కాబట్టి ఆటోమేటిక్గా మన ప్రయత్నం లేకుండానే మనకు ఆ ప్రయోజనాలు లభిస్తుంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా వెళ్ళండి. మీ దగ్గరగా ఉన్నటువంటి ఆశ్రమాలు, కుటీరాలు, తర్వాత సొరంగాలు, గుహలు. ఇక్కడ మీ కర్నూలు జిల్లాలో ఇంకోటి కూడా ఉంది, బెలూన్ కేవ్స్ అని. ఈ కురుక్షేత్రం పోయే మార్గంలోనే వస్తుంది బెలూన్ కేవ్స్ అని. ఆ బెలూన్ కేవ్స్ లోపలికి వెళ్తే కన్నా మన లోపల అన్ని గుహలే. ప్రశాంతంగా చల్లటి ఏసీ ఉన్నట్టు ప్రశాంతంగా మనము ధ్యానం చేసుకోవచ్చు. చల్లటి వాతావరణం, అంత కింద లోపల, భూమి లోపల ఎక్కడో భూగర్భంలో ఉన్నా కూడా మన చల్లటి వాతావరణం, ఎయిర్ వస్తూ ఉంటుంది, వాటర్ సోర్స్, వనరులు ఉంటాయి. ఇటువంటి వసతులు ఉన్నటువంటి ప్లేసెస్కి మనం వెళ్ళచ్చు. కాబట్టి ప్రతి ఊర్లో, ప్రతి ప్రాంతంలో కొన్ని 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 ప్రసిద్ధి చెందినటువంటి కొండ ప్రాంతాలు ఆశ్రమాలు ఉన్నాయి. అవన్నీ ఋషుల పేర్లతో పిలువబడుతుంది. నైమిసారణ్యం ఉంది ఉదాహరణకి, లక్నో దగ్గర. నైమిసారణ్యము వ్యాసాశ్రమం, కన్వాశ్రమం ఉంది, కపిలాశ్రమం ఉంది, అగస్తాశ్రమాలు ఉన్నాయి. ఇలా ప్రతి ముందుతో ఋషితో ఒక ఆశ్రమం ఉంది. కొండ ప్రాంతాల్లో హిమాలయ పర్వతాలతో ఇంకా కొల్లలు కొల్లలు గుహలు ఉంటాయి. ఒకరు ఉండేది, ఇద్దరు ఉండేది, ముగ్గురు ఉండేది, 5 మంది ఉండేది, 10 మంది ఉండేది. కాబట్టి అటువంటి గుహలు కొన్ని నేను 10-20 గుహలు చూశాను. ఆ గుహలలో జీవించాను. అటువంటి ఆ కోణానికి చెందింది ఈ అలిగేర కూర్మక్షేత్రం. ఇది కూడా ఒక కేవ్. కాబట్టి ఆ ప్రాంతంలో ఏజీ నరేష్ గారు మనకు అందుబాటులో ఉంటారు. మీరు ఎవరైనా అయితే వాళ్ళు కాంటాక్ట్ కండి. మనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ, సదుపాయాలు కానీ, మన సహాయ సహకారాలు అందిస్తారు. ఎందుకంటే మనం ఒంటరిగా పోయిన వాళ్ళు అక్కడ భయపడడానికి అవకాశం ఉంటుంది. ఏకంగా ఒంటరిగా ఉండాలి, రాత్రి కూడా భయపడతారు. ఎందుకంటే మనకు అటువంటి అలవాట్లు ఉండవు మన జీవన విధానంలో. అలవాటు పడిన వాళ్ళకైతే పర్వాలేదు, వాళ్ళు పోయి వస్తూ ఉంటారు. కానీ మొదటిగా ఫస్ట్ టైం పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండొచ్చు. నరేష్ గారిని కాంటాక్ట్ అయితే మీకు అన్ని సదుపాయాలు కలగజేస్తారు. కాబట్టి మిమ్మల్ని అందరూ కోరుకునేది కూడా నేను ఈ విషయమే. మీరందరూ మీ ఇల్లు ప్రతిరోజు చేసే స్థలం కాకుండా బాహ్య ప్రపంచానికి వెళ్ళండి, ప్రకృతిలోకి వెళ్ళండి. సహజంగా ఉండేటువంటి వాతావరణం, మన ఆకాశం కనిపిస్తూ ఉండాలి ఎప్పటికీ. అటువంటి చోటుకి వెళ్ళండి. సహజంగా మనకు కొన్ని శక్తులు, ప్రకృతి శక్తులు ఉంటాయి. మనకు అవి సహకారాలు అందిస్తాయి. మనం వశం చేసుకోవచ్చు. అది దాని యొక్క ప్రాధాన్యత. కాబట్టి కొద్దిపాటి ఈ యొక్క వర్ణనతో ఈ టాపిక్ ముగిస్తున్నాను.
కాబట్టి గుహలు మనకి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఆశ్రమాలు, గుహలు, వీటిని గురించి ఆ పుస్తకాలు చదవండి. మీకు ఇంకా మరికొంత జ్ఞానం వస్తుంది. దానివల్ల దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఫలితాలు ఏముంటాయి, మనకు ఆధ్యాత్మిక ఫలితాలు, ధ్యాన ఫలితాలు ఏమేమి వస్తాయని కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కొద్ది సమయంలో ఇంత వివరంగా ఇంకా డీటెయిల్గా చెప్పడం చాలా కష్టం, ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి నేను ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ టు యూ. ఈ గో హెడ్, ముందుకు వెళ్ళిపోండి మీరు, అంతే. ప్రవేశం కలిగజేశాను, ఎవరు వాళ్ళు ఎత్తుకోవాలి. ఉద్ధరేది ఆత్మానాత్మ, కృష్ణుడు చెప్పాడు. ఎవరు వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఇందులో ఎవరు మీకు సహాయపడరు, గురువు సహాయపడరు, పుస్తకాలు సహాయపడవు, తల్లిదండ్రులు ఉపయోగపడరు. ఉద్ధరేది ఆత్మానాత్మ, ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోండి. నువ్వు ముందు పోయి డెవలప్ కావాలా, ముందుకు వెళ్ళిపో. అన్ని వదిలేసి త్యాగం చేసి బ్యాగ్ వేసుకొని సంఖ్యలో పరిగెత్తిపోతూ ఉంటాయి. అన్నీ మీకు లభిస్తాయి. అన్ని బంధాలతో, సుఖాలతో, సంత్యాలతో, జన సమూహాలతో, తర్వాత మనుష్యానందంతో. మనకి ఎప్పుడు మనుషులతో ఆనందం కావాలి, ఎప్పుడు మనుషులు ఉండాలి, ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. కనీసం ఎవరు లేకపోతే ఫోన్లతోనే మాట్లాడుతుంది. ఇటువంటి వాతావరణం దూరంగా ఉన్నప్పుడే వాడు నిజమైనటువంటి ధ్యానం. నమస్తే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సూపర్ సార్. మమ్మల్ని అయితే ఏదో వేరే లోకాలకే తీసుకెళ్ళిపోయారు. అలాగా అంత అద్భుతంగా ఉంది మీరు చెప్పే వర్ణన. సాధువులు కానీ, ఋషులు కానీ, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఎలా ఆ గుహల్లో ఉన్నారు, ఆ గుహలు ఎలా ఉంటాయి, ఆ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది, ఆ గంగా నది ప్రవాహం ఎలా ఉంటుంది, ఆ పచ్చిక బయళ్ళు, ఆ తెల్లని మంచు అంతా మీరు వర్ణిస్తూ ఉంటే మేము అక్కడికి వెళ్ళిపోయినట్టు, ఆ ఊహ అట్లా వెళ్ళిపోయింది సార్. మనసు అక్కడికి వెళ్ళిపోయింది. మీరు చెప్తుంటే ఆ పక్షులు వచ్చి వచ్చి కూర్చుంటాయి, అవి కూడా మాట్లాడతాయి. అలాగే అశ్విని దేవతలు, అలాగే హాస్టల్ మాస్టర్స్ వస్తుంటారు. మీరు అవన్నీ చెప్తూ ఉంటే ఆ, ఆ, అంటే మన కళ్ళ ముందరే జరుగుతుందేమో ఆ విజన్, అలా ఇక్కడ జరుగుతూ ఉన్నట్టు, దాన్ని చూస్తున్నట్టు, అంత కళ్ళకు కట్టినట్టు వివరించినాడు సార్. గుహల్లో ధ్యానం ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ను మీరు మాకు షేర్ చేయడము, అయితే మేమే దాన్ని అక్కడ దగ్గరగా చూస్తున్నట్టు, అదంతా అనుభూతి చెందినట్టు అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు అది కర్నూలు జిల్లాలోనే ఉంది శ్రీకూర్మము అనేసి, దాని యొక్క వివరణ. ఆ ఆ కూర్మము ప్లస్ అమృతము యొక్క కలిశము, అలాగే ఏమంటాము అదంతా కూడా మదనము, అదంతా కూడా ఉన్నట్టు అక్కడ ఉంది అన్నారు. చాలా అద్భుతమైన ప్రదేశము. ఖచ్చితంగా మాస్టర్స్ మనందరం కూడా ఒకసారి ప్లాన్ చేసుకొని మహావతార్ ఫౌండేషన్ తరపున వెళ్దాం చక్కగా. మనమందరం కలిసి అక్కడికి వెళ్ళి చక్కగా మెడిటేషన్ చేసుకుంటే. మొన్ననే పోయిన నెలని మన మహావతార్ ఫౌండేషన్లో కన్నడ వాళ్ళు సిద్ధరబెట్ట అనే గుహల ప్రాంతానికి వెళ్ళారు సార్. ఇలాంటి అనుభూతి చెందాలనేసే సార్ 2 రోజుల క్యాంప్ అక్కడ ఏర్పాటు చేశారనమాట. అక్కడ మోస్ట్లీ ఒక 100 గుహలు ఉంటాయంట. చాలా సిద్ధులు, ఋషులు అంతా కూడా తపస్సు చేసే ప్రదేశం అంట. అలాగే ట్రెక్కింగ్ ఉందన్నమాట సుమారుగా. ఆ ట్రెక్కింగ్ అంతా ఎక్కారు. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్, ట్రెక్కింగ్ వెళ్ళడము, అక్కడ శివాలయము, అందులో ఒక నీళ్లు అలాగే ఊరుతూ ఉంటాయంట. ఆ నీళ్లు, దాంతో చక్కగా స్నానము, అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందారు లాస్ట్ మంత్ అన్నమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. అలా వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళు కన్నడ వాళ్ళంతా కూడా అక్కడికి. అలాగే మనం కూడా మనకు నియర్ బై ఉండే ఈ ప్లేస్కి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఖచ్చితంగా మనము ఒకసారి ప్లాన్ చేసుకొని ఇలా వెళ్తే బాగుంటుంది. సార్ ఎంత అద్భుతంగా వివరించారు కదా, ఎక్సలెంట్ అసలు. తెలియదు సార్, నాకైతే తెలియదు ఇలాంటి ప్రదేశం అక్కడ ఉంది అని. బెలూన్ గుహలు ఉన్నాయని తెలుసు కానీ శ్రీకూర్మము అందులో ఇంత అద్భుతమైన ప్రదేశము అనేది కానీ దాని గురించి మీరు ఇప్పుడు వివరించడం చాలా అద్భుతంగా ఉంది. ఆ ఆ ధ్యానము అనేది ఎప్పుడు ఇంట్లోనే కాదు, బయటికి వెళ్ళి బయట చేస్తే కూడా మనకు ఆ ఎనర్జీ అనేది అంతే లెవెల్లో వస్తుంది. ఆ ప్రకృతి, ఆ వాతావరణము, ఆ గుహల యొక్క ఎనర్జీస్ కూడా బాగుంటాయి అని చెప్పడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకు ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, మీరు కూడా దీని గురించి షేర్ చేసుకోవాలనుకున్న మీ ఎక్స్పీరియన్స్, సార్ చెప్పిన విషయం గురించి మాట్లాడుకున్న హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీనా కుమారి గారు.
నమస్తే మేడం. నమస్తే సార్. నిజంగా ఎంత నమస్తే, అద్భుతంగా నమస్తే. వివరించారు సార్. నేనైతే కళ్ళు మూసుకొని అలా వింటున్నాను. నిజంగానే అది ఆస్ట్రల్ గానే వెళ్ళి వచ్చేసాను సార్. నిజంగా అంత బాగుంది. అనుభూతి కూడా చెందాను సార్ నేను. నిజంగా మీరు చెప్తూ ఉంటే కూడాను అది నేను విజువలైజ్ చేసుకుంటూనే ఉన్నాను సార్. చాలా బాగుంది. మమ్మల్ని ఒక ఉన్నత లోకాల్లో విహరింపచేశారు సార్ నిజంగా. అక్కడ ఆహ్, ఇది శ్రీకూర్మంలో ఇలాంటివి ఉన్నది అక్కడ. స్వయంభూ శివలింగము, తర్వాత శ్రీకూర్మము, పుట్టలు, తర్వాత అమృత కలశము. ఇవి కూడా అది స్వయంభూగానే ఉండది. చానా శక్తి క్షేత్రము అని చెప్తున్నారు. నిజంగానే మనము ఈ లౌకికమైన జీవితంలో ఎన్నో టెన్షన్స్, ఈ నెగెటివ్ థాట్స్ ఇవంతా దీంతో కూడా మనం ఎనర్జీని కోల్పోతుంటాము. కాబట్టి ఇటువంటి శక్తి క్షేత్రాలకు వెళ్లి మనం ధ్యానం చేసినప్పుడు మన అది రీచార్జ్ అయినట్టుగా మన సెల్ ఎలా మనము రీచార్జ్ చేసుకుంటామో, అలాగే మన మనసును కూడాను రీచార్జ్ చేసుకుంటాము. కొత్త కొత్త ఆలోచనలు, ఒక క్రియేటివిటీ అనేది మనకు చాలా బాగుంటుంది అని చాలా బాగా చక్కగా వివరించారు సార్. పత్రి సార్ కూడాను యోగుల సమాధి దగ్గర, ప్రకృతిలో, పిరమిడ్స్ లో, తర్వాత పురాతన దేవాలయాల్లో ధ్యానం చేయండి. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉండి మనము సాధన చేస్తామో మనలో అంత అలౌకికమైన ఆనందం, ఆత్మకు మనం దగ్గరగా ఉంటాము. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఈ పౌర్ణమికి కానీ, అమావాస్యకి ఇలా ఒక 15 రోజులకు ఒక్కసారైనా, వారానికి ఒకసారైనా ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళి మనము ధ్యానం చేసుకుంటే మనమే ఒక శక్తి క్షేత్రంగా తయారవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఇలాంటి క్షేత్రాలకు వెళ్లి ధ్యానం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించిన దానికి మీకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ ప్రాంతాలే కాకుండా ఇది సాధారణంగా అందరికీ తెలిసిన ప్రాంతాలే సమాధులలో పోయి చేసుకోవాలి. గ్రేవ్ యార్డ్స్. ఓకే సార్. గురువు గారు నమస్కారం అండి. నమస్తే, నమస్తే సార్. సార్ ఈ కుర్మక్షేత్రానికి ఇది ఏజీ నరేష్ నెంబర్ ఏమన్నా అక్కడ అడ్రస్ ఏమన్నా ఉంటే ఫౌండేషన్ కి ఇవ్వండి, గ్రూప్ లో పెడతారు. ఓకే, నేను మేడం గారు పంపిస్తానండి. పెడితే గ్రూప్ లో పెడితే మేము వెళ్ళినప్పుడు అక్కడ మాకు నా తెలంగాణ సార్, వరంగల్ జిల్లా. ఓకే, ఓకే. మా తెలంగాణ కూడా చాలా ప్రాంతాలు ఉన్నాయి. మీకు మంచి మంచి గుహలు ఉన్నాయి. తెలంగాణ సార్ మంచి కొండలు, ఫారెస్ట్లు, గుహలు చాలా ఉన్నాయి. అవును సార్. ఎక్కడ మన దగ్గర మన చుట్టుపక్కల ఉన్నట్టు ఊర్లలో కూడా మనకు ఉంటాయి. అంటే గుహలు, సార్ కొండలనే కాకుండా దేవాలయాలే కాకుండా సమాధులు, గ్రేవ్ యార్డ్స్, సమాధి శ్మశానాల్లో కూడా మనం ధ్యానం చేసుకోవాలా. దాన్ని కూడా ఎక్స్పోజ్ కావాలి మనం. అప్పుడప్పుడు వెళ్ళేసి మన శ్మశానాల్లో ధ్యానం చేసుకోవాలా. దానికి సపరేట్మెంట్ ఒక విద్యా జ్ఞానం ఉంది. ఎందుకు చేయాలో, దాని ప్రయోజనాలు ఏంటి అని. అఘోరి బాబాలు ఎందుకు శ్మశానంలో ఉంటారు, అంత గొప్పవారు ఎందుకు అయ్యారు? గ్రేవ్ యార్డ్స్ ఉంటే మనకి అన్ని శక్తులు, సిద్ధులు, వాస్తవ జ్ఞానము, జీవన రహస్యాలు, వైరాగ్యము అన్నిటి గురించి మనకు తెలుస్తుంది. కాబట్టి దీని గురించి కూడా సమాధులలో కూడా అప్పుడప్పుడు మనం ధ్యానం చేసుకోవాలి ఒంటరిగా. అప్పుడప్పుడు నైట్ టైం కూడా సమాధుల్లో జీవించాలి. మేడం దీని గురించి కూడా ఒక రోజు పెట్టియన్స్ మేడం. ఈ టాపిక్ మీద కూడా. ఉంటుంది సార్. చెప్తారు సార్, చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్. ఇంకా పద్మ మమత గారు ఎస్ మ్యామ్. మాట్లాడండి. సార్ చెప్పినట్టుగా అది మేము ఎక్స్పీరియన్స్ అయితే జ్ఞాపకాలు వస్తున్నాయి మ్యామ్. అంటే కర్నూలు అది శ్రీశైలం మ్యామ్. శ్రీశైలంకి వెళ్ళినప్పుడు అక్కడ ఫారెస్ట్ ఉంటుంది. బోట్ దిగేసి అక్కడికి వెళ్తాం కదా మ్యామ్, ఫారెస్ట్ అక్కడ. మా సార్ వాళ్ళు తీసుకెళ్లారు, మా సార్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు అక్కడ స్టే చేసాం సార్. నైట్ మెడిటేషన్ చేసాం, పౌర్ణమి మెడిటేషన్ అనేసి. ఎక్సలెంట్ గా బాగా జరిగింది సార్ ఆ రోజు. అండ్ నెక్స్ట్ డే కూడా ఒక స్టెప్స్ ఇట్లా దిగి ఇట్లా ఉంది కదా సార్, అక్కడ సాధువులు కూడా ఉంటారు. అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేస్తాం మాకు. అలా ఎక్స్పీరియన్స్ కలిగింది సార్ నాకు. అండ్ బెలూన్ కేవ్స్ ఇట్లా ప్లేసెస్ కూడా వెళ్ళాం సార్. చాలా మంచి ప్లేసెస్, బాగా
అన్ని పోయిన ప్లేస్ అన్ని ఎక్స్పీరియన్స్ గుర్తుకు వస్తున్నాయి సార్ మీకు. అక్కడ మీకు పరిసర ప్రాంతాలు మహానంది కూడా ఉంది. మహానంది కూడా అవును సార్, దర్శించవచ్చు. వెళ్ళాం సార్. యాగంటి అన్ని ప్లేసెస్ కూడా వెళ్ళాం సార్. మీరు చెప్తుంటే అన్ని ప్లేస్ వస్తున్నాయి సార్. ఆ జ్ఞాపకాలు వస్తున్నాయి సార్. ఆ గుర్తుకు వస్తున్నాయి సార్. చాలా బాగా చెప్పారు సార్ అసలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సుభాషిణి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే నమస్తే మేడం. ఆత్మ బంధువులందరికీ నమస్కారం సార్. చాలా బాగా చెప్పారు సార్. కర్నూలు దగ్గర ఎక్కడ అనేది కూడా బాగా విషయం చెప్పారు. అసలు మాది కర్నూలే సార్. నేను పుట్టింది కర్నూలులోనే. నాకు తెలియదు సార్ ఈ విషయం అసలు. ఓకే ఓకే. చాలా బాగా చెప్పారు సార్. ఆ క్షేత్రము, కలిశాల గురించి, హాస్టల్ ట్రావెలింగ్ ఎలా చేయాలి అనేది అంత బాగా చెప్పారు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? నారాయణరావు గారు, మాట్లాడండి సార్. నారాయణరావు గారు మాట్లాడండి. హలో మాట్లాడండి సార్. నమస్తే క్లాస్ అయితే నమస్తే. చాలా అద్భుతంగా ఉంది సార్. ఓకే ఓకే. మీలాంటి యోగులు డైలీ చెప్తే మాకు ఎంతో అద్భుతంగా ఉంటుంది సార్. మీకు చాలా ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది. మీకు చెప్పే ప్రతి పదం కూడా అలా ప్రతిరోజు కూడా అలాగే లలితే మేడం గారు ఇలాంటి మాస్టర్లు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే ఓకే. ఓకే, అంతేండి. 2 మొక్కలండి. ఎస్ సార్, నో, అంతేండి. ఎస్ సార్, ష్యూర్, తప్పకుండా. సార్ నాది ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు 5 దృశ్యం, శబ్దం, గంధం, ఈ స్పర్శ, వాసన వదిలేయాలన్నారు కదా సార్. వాటిని ఏ విధంగా ఎలా వదిలేయాలి సార్? అంటే ఇప్పుడు మన అన్ని మనస్సే ప్రధానమైనటువంటి కారణం కదండి. ఎస్. మనము దృశ్యము, శబ్దము, స్పర్శ, రసము, గంధము కావాలని కోరుకుంటున్నాము. ఎట్లా వదలాలి అంటే వాటిని కూడా వదిలాలి. వాటి నుంచి ఆలోచన చేయకూడదు. మనం శబ్దాలకు దూరంగా ఉండాలి, దృశ్యాలకు దూరంగా ఉండాలి, విషయాశక్తి ఉండకూడదు, పదార్థ భావన ఉండరాదు, భోగ చింతన ఉండరాదు, మనుష్యానందం ఉండరాదు. అంటే మనుషులకు దగ్గరగా పోరాదు, మనుషులకు దూరంగా ఉండాలి అని. ఈ గృహస్థాశ్రమంలో ఇవి వీలైతాయా సార్? మన ప్రయత్నం ఏది కదా. ధ్యానంలో మనం ప్రారంభకులమే, ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం. నువ్వు ఇన్ని సాధించాలి మరి ఒకటి. ప్రారంభం చేస్తేనే మనం హయ్యర్ ఎడ్యుకేషన్ లో లేము. ఇంకా ప్రారంభం చేస్తూ ఉండాలి. ఒకటి సాధించుకుంటూ పోవాలి. మన ప్రయత్నం అదే కదా. ప్రయత్నం అంతా వీటన్ని వదులుకోవడం, దుమ్ము దులిపేయాల. శరీరానికి లోపల ఉండే దుమ్మంతా దులిపేయాల. దులిపేస్తే లోపల రహస్యంగా ఉండేటువంటి మనకు ఆత్మశక్తి, ఆ ఆత్మ అనేది దర్శనం అవుతుంది. ఈ శరీరం మొత్తం 96 తత్వాలతో తయారైంది. ఆ 96 తత్వాలు నశించాలి. 96 తత్వాల లోపల కింద అణిగిమణిగి ఉండేది ఆత్మతత్వం. అవే మనం ఏమంటాం అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు, చూసారా, పంచ తన్మాత్రాలు, షడ్రుములు, షడ్భావాలు, షడ్రుచులు, వీటన్ని ఒకటి సాధించుకుంటూ పోతేనే. ఇవన్నీ మన శరీరం నుంచి దూరం అయిపోవాలా. వీటి దగ్గరగా ఉండకూడదు. వరల్డ్లీ థింగ్స్, భౌతిక ప్రపంచము, ప్రాపంచిక సుఖాలు అన్ని త్యాగం చేయాలి. ఒకటి వదిలేస్తేనే. ఊడి కళ్ళు మూసుకొని కూర్చోవడం జడస్థితి. సూక్ష్మస్థితి, చైతన్య స్థితి రాదు మనకి. జడం. కూర్చుంటే ఏమొస్తుంది, కూర్చోకపోతే ఏమొస్తుంది? రెండో ఒకటే కదా. కూర్చున్న వాళ్ళకి ఏమొస్తుంది, కూర్చున్న వాళ్ళకి ఏమొస్తుంది? ఇద్దరు ఒకటే కదా. మన మార్పు అనేది రావాలి కదా మనలో. చేంజ్, మార్పు అనేది రావాలా. అది మనం ఆదర్శంగా నిలబడి వాటన్నింటిని వదులుకొని ప్రజలకు ఆదర్శంగా నిలబడాలి. అప్పుడే మనల్ని యోగి, ధ్యాని అని. కాబట్టి సమాజంలో ఉండే వాళ్ళు మనం ఇద్దరం ఒకే మాదిరి. డిఫరెన్స్ ఏముంది? డిఫరెన్స్ ఉండాలి కదా. ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే దృశ్యాలు, ప్రపంచాలు, శబ్దాలు వీటిని పందిమలంతో సమానంగా చూడండి అని చెప్తాయి. ఉపనిషత్తులు చదవండి, చదివితే ఒళ్ళు పులకరిస్తుంది మీకు.
ఇవన్నీ పంది మలంతో సమానంగా చూడాలి అంటారు. వీటన్ని వదిలేకపోతే ధ్యాని ఎవరంటే ఒక ముసలి గాడితో సమానం అంటాడు. ఉపనిషత్తులు అంత భయంకరంగా చెప్తాయి. కాబట్టి ధ్యాని సాధకుడు వీటన్ని వదిలించుకోకుండా ఉంటే మనం అనుకునేటివన్నీ వాడు ఎటువంటి వాడంటే ముసలి గాడిదతో సమాధానం అంటాడు. చూడండి మరి ఇంకా మన జ్ఞానం ఆడికెళ్ళిపోతుందా అట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ దృశ్యాలు, ప్రపంచాలు, భోగాలు, మనుషులు, ఆనందాలు, శబ్దాలు, ప్రపంచాలు, భౌతికాలు, బంధాలు ఇవన్నీ పంది మలంతో సమానంగా చూడండి అంటాయి పరిస్థితులు. ఇంకా చూడండి అంత మాటలు చెప్తే ప్రజలు వింటారా, పాటిస్తారా, వీళ్ళయ్యేదా? అయితే మనం ఆ జ్ఞానానికి ఎక్స్పోజ్ కావాలి. అంత జ్ఞానం మనం చదివినప్పుడే మనలో మార్పు వస్తుంది, లేదా రాదు. కాబట్టి ఊరిక కూర్చోండి జడస్థితి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, ఏ ఫలితాలు ఏమి సాధించలేదు, అడ్వాన్స్ ముందుకెళ్ళాలి, ఎక్కడ వేసిన గొంగలి అని సామెత. కాబట్టి ధ్యానం ఎక్కడ ఉండాలి అక్కడే ఉండిపోతాను. ఇంకా జీవితం అంతా ముందుకు పోలేడు, ఒక స్టెప్ ముందుకు పోలేడు, ఒక స్టెప్ జ్ఞానం రాదు, జడస్థితిలో ఉండిపోతుంది. పూర్తిగా చివరికి లైఫ్ జడస్థితిలో అంకితం అయిపోతుంది, ఏమీ సాధించలేడు, లైఫ్ అంతా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే. చాలా మంచి క్వశ్చన్ వేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఆన్సర్ కూడా దొరికింది. అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అంటే నలుగురితోనూ ఉండాలి, ఒకరిగాను ఉండాలి, అందరిలో కలిసిపోయి ఉండాల్సిందే. కానీ వాళ్ళను మనలోకి అటాచ్మెంట్ రాకుండా ఉండాలి. అందరితో ఉండేదే కానీ మనం ఒకరమే ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఎంతమందిలో ఉన్నా కూడా ఆయన అద్భుతమైన ధ్యాని. అలాగా అంటే ఎలా ఉండాలి అంటే ఆయనను తీసుకోవచ్చేమో. ఎంతో మందిలో ఉంటారు, అందరితోనూ ఉన్నట్టే ఉంటారంట. కానీ ఆయన ఆయన పరమ యోగి, సన్యాసి, అంటే అంత సాధకుడు అలా చెప్తారనమాట కృష్ణ పరమాత్మని. అంతే కదా సార్? అటాచ్మెంట్ అండి, అందరిలోనూ ఉంటారు కానీ ఎవరు ఏది అంటించుకోరు. అంటి అంటనట్లు ఉండాలి. అలా అలా సాధన చేసుకుంటే ఏది అటాచ్మెంట్ చేసుకోకుండా ఉండాలి. అందరితోనూ ఉండాలి కానీ అటాచ్మెంట్ లో ఉండకూడదు. మళ్ళీ ఈ వయసుకే నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు, ఏమైపోతావు అంటారు. కానీ వాళ్ళలోనే ఉండాలి, కానీ ఏది మనం అంటించుకోకూడదు అనమాట. అట్లా ఉంటే అద్భుతంగా ఉంటుంది. అది కూడా అది సాధన మీదే వస్తుంది, అంతే. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏదైనా మాట్లాడతారా అండి? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగచ్చు చక్కగా. సార్ను ఇంత చక్కగా వివరించారు కదా మనకు. నారాయణరావు గారు మేడం ఏదో మాట్లాడారా? మాట్లాడుతుంది. ఇంత మంచి అద్భుతమైన ఒక మాస్టర్ తీసుకొచ్చినందుకు, ఇంత తల చేయడం మీరు చేయడం వరకు చాలా అద్భుతం, చాలా సంతోషంగా ఉంటుంది. సూపర్. ఇలాంటి మాస్టర్స్ తీసుకొచ్చి అందరికీ అద్భుతంగా తెలియపరిచారు. అది ఏంటంటే అందరూ తెలియదు, కొంతమంది తెలుస్తుంది, తెలుసుకున్నవాడికే తెలుస్తుంది. అందరూ ఏంటంటే ఎటకారంగా మాట్లాడతారు, అది మనకు అనవసరం. తెలియపరిచిన వాళ్ళు మనం తెలియపరిచిన అంతే తల్లి. సూపరు, అద్భుతం. క్లాస్ అయితే సూపరు, ఫస్ట్ నుంచి సూపరు. ఓకేనమ్మా. అంటే ఆదివారం సండే క్లాస్ ఎందుకు మిస్ అయింది తెలియదు. ఏంటండి? సండే క్లాస్ లేదు. సండే క్లాస్ ఉండదండి. పొద్దున పూట విశ్వస్వస్థ ధ్యానము అని మాత్రమే ఉంటుంది అనమాట. అవును, మనం పత్రిక దాంట్లో జాయిన్ అయిపోయి ఇంకా మీ క్లాస్ ఉండదు లేదని చెప్పలేదు కదా మీ మేడం. మీరు ఆదివారము సెలవు ఉంటుందండి, ఆదివారం క్లాస్ ఉండదు. అది మీరు చెప్పలేదు కదా అని చెప్పేసి నేను
ఓకే మామూలుగా అంటే అయితే మన మామూలుగా లింక్ లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రభుత్వ సెలవు దినాల్లోనూ ఆదివారాల్లోనూ సెలవు ఉంటుంది అని లింక్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అది చెప్పాలి కదా తల్లి, ఆ, ఆదివారం చెప్పలేదు. క్లాస్ సోమవారం మేమేమంటే కలుసుకుందాము ఏంటంటే అని చెప్పింటాను. ఏంటంటే డైలీ డైలీ కంటిన్యూ అయిపోతున్నాం మేము. ఆ రోజు ఓకే అవ్వలేదు. ఏంటి ఏదన్నా డిస్కౌంట్ తీసారా ఏంటి ఎన్ని చూసి పొద్దున్న ఓకే సాయంత్రం లింక్ కింద లోనే మీద మెన్షన్ ఊపుకోవటమే. చేసింటాం సార్. షెడ్యూల్ కూడా పంపించాం అనమాట. ఆల్రెడీ షెడ్యూల్ పంపించడం జరిగింది. లింక్ లో కూడా మనము పెట్టిన లింక్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అది లేదు తల్లి, చూసుకోండి. నాకు రాలేదు. ఓకే సార్. సరే, అవన్నీ ఎందుకు ఆర్గ్యుమెంట్స్ ఎందుకని తల్లి. సూపర్, అద్భుతం. దిస్ ఓకే క్లాస్ ఈజ్ వెరీ గుడ్. ఎలాంటి మాస్టర్స్ అందరూ తీసుకొచ్చి ఇలా చేయిస్తే చాలా అద్భుతంగా, ప్రపంచం అద్భుతంగా ఉంటుంది తల్లి. ఓకే ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇంకా 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 ముందుకు వెళ్తాం. Yes, sir. ఏంటంటే వెనక్కి వెళ్తున్నారు అందరూ. ఎవరు కూడా నిజం అన్నది, మాట అన్నది ఎవరు వింటలేదు. మనం ఒక మంచి చెప్తుంటే వెనక వెళ్తాం. అందరూ తెలియపరచాలంటే మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఓ Okay. పత్రిజీ గారు పనిచేసి అనుకోండి. నేను ఎప్పుడే రెండే 2 ముక్కలు మాట్లాడతాను. ఈ రోజు Oh. 3 ముక్కలు మాట్లాడాను. Yes, sir. Yes, sir. Thank you for your suggestion. ఓకే అమ్మా, Yes. సరే. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి? ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సార్. మాకు ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ ఏదైతే గుహలలో ధ్యానము అనే దాని గురించి తెలియజేశారు. అలాగే ఆ కొత్త అంటే ఒక వేరే లోకానికే తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని అందరినీ కూడా. మీరు చెప్పే ఆ ఊహ అంతా కూడా మేము అలా ఊహించుకుంటూ అక్కడికి వెళ్ళినట్టు, ఎప్పుడు వెళ్తామో తెలియదు కానీ మీరు ఆ హిమాలయాలు కానీ అవన్నీ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది సార్. అదంతా కూడా మా కళ్ళ ముందు కనిపించినట్టు అనిపించింది. అక్కడికి వెళ్ళిపోయినట్టు అనిపించేసింది అనమాట. అంత అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ. మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు ముందు కూడా మనకు ఇలాంటి సెషన్స్ చాలా రావాలని, మీ ద్వారా ఎన్నో మాకు క్లాసులు రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్. ఓకే. ఎస్ సార్. ఓకే మాస్టర్స్, అందరూ కూడా సారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఓకే, తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామండి. అందరికీ రేపటి సెషన్లో రేపు మార్నింగ్ మరి యోగా ఉంటుంది, క్లాసులు ఉంటాయి. అలాగే 11 గంటలకు కూడా మెడిటేషన్ ఉంటుంది. తిరిగి రాత్రి 9 గంటలకు యథావిధిగా క్లాస్ ఉంటుందండి. అందరూ కూడా చక్కగా రేపటి క్లాస్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఎస్ సార్.